Okay, this is a type 1 hypervisor. So on top of it, we have installed the ESXi directly, and on top of the ESXi, we have installed the operating system. We built the operating system. That's called a virtual machines, right? ఈ స్ట్రక్చర్ ని మనం టైప్ 1 హైపర్వైజర్ అంటారు. సో ఇంకొన్ని టెర్మినాలజీస్ కొందరు ఏంటంటే మన ఆఫీస్కి వెళ్ళి జాయిన్ అయినాక, సో కెన్ యూ ప్లీజ్ ఇన్స్టాల్ ESXi ఆన్ ఏ బేర్ మెటల్ హార్డ్వేర్ అంటారు. కెన్ యూ ప్లీజ్ ఇన్స్టాల్ ESXi ఆన్ టాప్ ఆఫ్ ద బేర్ మెటల్ అంటారు. బేర్ మెటల్ ఈస్ నథింగ్ బట్ యునో రా హార్డ్వేర్ అంటే దాంట్లో ఏముండదు. దానిపైన మనం ESXi అనేది ఇన్స్టాల్ చేయమంటారు. అర్థమవుతుంది మీకు చెప్పేది? సో వీ హ్యావ్ టు ఇన్స్టాల్ ద ESXi ఆన్ టాప్ ఆఫ్ ద బేర్ మెటల్ హార్డ్వేర్. బేర్ మెటల్ అంటే ఏంటంటే ఎంటీ, దెర్ ఇస్ నథింగ్, లైక్ ఈవెన్ మనం ల్యాప్టాప్స్ కొన్నప్పుడు వితౌట్ ఓఎస్ వచ్చేటివి, అంటే ఇప్పుడు నాకు ఐడియా లేదు, ముందు వచ్చేది. దాన్ని మనం ఏమంటే బేర్ మెటల్ అంటాం. ఆన్ టాప్ ఆఫ్ దట్ వన్ వీఆర్ గోయింగ్ టు ఇన్స్టాల్ ద ఆపరేటింగ్ వాట్ ఎవర్ వీ వుడ్ లైక్ టు ఇన్స్టాల్, రైట్? సో అలాగా బేర్ మెటల్ హార్డ్వేర్ పైన ESXi ని ఇన్స్టాల్ చేస్తాం. డైరెక్ట్గా ESXi హైపర్వైజర్ OS అనే దాన్ని మనం టాప్ ఆఫ్ ద బేర్ మెటల్ ఇన్స్టాల్ చేస్తాం. అగైన్ విల్ కనెక్ట్ దట్ ESXi అండ్ విల్ బిల్డ్ ద వర్చువల్ మిషన్స్. దిస్ ఈస్ ఏ స్ట్రక్చర్ ఆఫ్ type 1 hypervisor. Okay, let's go and see what is a type 2 hypervisor. Okay, there also will be having a hardware, and we'll install an operating system, and we'll install a third party tool, and on top of it we'll install the virtual machines. Okay. ఓకే, సో ఇది ఎలా ఉంటుందంటే స్ట్రక్చర్ అనేది మనం ఒక హార్డ్వేర్ ఉంటుంది, ఒక ఎనీథింగ్ లైక్ let's take physical server. On top of it we need to install a Windows operating system or a Linux operating system. On above of Windows or the Linux we'll install the hypervisor inbuilt software or the application which comes along with the Windows 10 or Windows 8 Pro. Okay, Windows 10 or Windows 8 Pro inbuilt application. Even మీ ల్యాప్టాప్స్ లో Windows Pro గాని ఉంటే, Windows 10 గాని Windows 8 గాని Pro గాని ఉంటే, సో అక్కడ మనకు హైపర్-వి మేనేజర్ ఎనేబుల్ చేసుకోవచ్చు. అది ఇన్బిల్ట్ అప్లికేషన్ అంటారు. అది కాకుండా VMware వర్క్ స్టేషన్ డౌన్లోడ్ చేసుకొని ఇంటర్నెట్ నుంచి దాన్ని ఆ అప్లికేషన్ మన OS లో, మన ల్యాప్టాప్ లో కూడా ఇన్స్టాల్ చేసి బై యూజింగ్ దట్ వర్క్ స్టేషన్ we can build the virtual machines. దీన్ని మనం ఏమంటాం అంటే టైప్ 2 హైపర్వైజర్ అంటారు. ఇక్కడ టైప్ 1 టైప్ 2 హైపర్వైజర్ డిఫరెన్స్ చూసారంటే, ఇక్కడ మనం డైరెక్ట్ గా ఆన్ టాప్ ఆఫ్ ద బేర్ మెటల్ వీఆర్ ఇన్స్టాలింగ్ ద ESXi. On top of the bare metal we are installing the ESXi, and on top of the ESXi we build the virtual machine. But here we need an operating system which is a Windows or the Linux, and again we need a third party tool or inbuilt application. On top of it we are going to installing the virtual machines. Okay, we are going to installing the virtual machines. For example, in case any failure happened, so it would be very tough to identify where exactly the issue occurred. Let's take
ఇక్కడ ఏంటంటే మనకు ఓఎస్ ఉంది. ఈ ఓఎస్ లో కానీ కొంచెం ఏమైనా ఇష్యూ, ఓఎస్ క్రాష్ అయింది అనుకో, కంప్లీట్ ఈ మిషన్స్ అన్ని కూడా క్రాష్ అయిపోతాయి. ఈ మిషన్స్ అన్ని కూడా క్రాష్ అయిపోతాయి. ఈ మిషన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా క్రాష్ అయిపోతాయి. లెట్స్ టేక్ హార్డ్వేర్ క్రాష్ అయినా ఈ ఓఎస్ పోతుంది, ఇది పనిచేయదు, ఇవన్నీ కూడా పనిచేయదు. ఇన్ కేస్ ఇక్కడ థర్డ్ పార్టీ అప్లికేషన్స్ ఉన్నాయి, ఇది ఏమన్నా ఇబ్బంది అయినా కూడా ఈ వర్చువల్ మిషన్స్ వర్క్ చేయదు. వర్చువల్ మిషన్స్ వర్క్ చేయదు. ఓకే. And moreover, in type 2, there is no redundancy. There is no redundancy. Okay, there is no redundancy. So suppose if we are using these third-party applications, redundancy in the sense, like in case of any failure happened, the virtual machines has to work on another host, another ESXi host. Okay, we'll go into deep on it. Okay, so ante ikkada ఇది డౌన్ అయినా కూడా ఈ వర్చువల్ మిషన్స్ రన్ అవుతూ ఉండాలి. సో అంటే దానికి ఇంకో హార్డ్వేర్ కూడా అవైలబిలిటీలో ఉండాలి. సో అలాంటి రెడెండెన్సీ అనేది ఇందులో ఉండదు, టైప్ 2లో ఉండదు. మన రియల్ టైంలో 99% మనం ఇదే యూజ్ చేస్తాం. ఇది టైప్ 1 హైపర్వైజర్ మాత్రమే యూజ్ చేస్తాం. మరి ఎక్కడ టైప్ 2 హైపర్వైజర్ యూజ్ చేస్తారంటే మన ల్యాబ్ ఎన్విరాన్మెంట్స్లో యూజ్ చేస్తాం. కంపెనీస్లో మనమే ఇక్కడ VM బిల్డ్ చేసి ఇచ్చుంటాం. వాళ్ళు ఏం చేస్తారంటే ఆ VMలో ఇలాంటివి వేసుకుంటారు. ఇన్బిల్ట్ అప్లికేషన్ కానీ VMware వర్క్ స్టేషన్, మెజారిటీగా VMware వర్క్ స్టేషన్ కానీ VMware ప్లేయర్ కానీ లేదా సోలారిస్ వర్క్ స్టేషన్ కానీ ఇలాంటివి ఇన్స్టాల్ చేసుకొని VMs రన్ చేస్తుంటారు. అలాంటి VMsని మనం సపోర్ట్ చేయం. సో యాజ్ పర్ మై ఎక్స్పీరియన్స్ వీ విల్ నాట్ గోయింగ్ టు సపోర్ట్ దోస్ కైండ్ ఆఫ్ వర్చువల్ మిషన్స్. సపోర్ట్ ఇన్ ద సెన్స్ ఆ ఓఎస్ క్రాష్ అయింది లేదా ఈ అప్లికేషన్ క్రాష్ అయిందంటే సో మాకు సంబంధం లేదు అని మేమైతే చెప్తాం. ఓకే, మా ప్రాజెక్ట్ బట్టి మేమైతే మాకు సంబంధం లేదని చెప్తాం అనమాట. సో మీరు కూడా ఇలాంటివి ఏమైనా ఉండిందంటే దిస్ వన్ వీ కాల్ ఇట్ యాజ్ ఎ టైప్ 2 హైపర్వైజర్. వీ నీడ్ టు చెక్ విత్ అవర్ లీడ్స్ వెదర్ వీఆర్ గోయింగ్ టు సపోర్ట్ ఇట్ ఆర్ నాట్. ఓకే, సో సపోజ్ మీరు కొత్తగా జాయిన్ అయ్యారు, మీకు తెలియదు, మీ లీడ్స్ని అడగండి, హే దిస్ ఈస్ ఎ టైప్ 2 హైపర్వైజర్ అండ్ దే హ్యావ్ ఇన్స్టాల్ ద వర్చువల్ మిషన్స్ ఆన్ టాప్ ఆఫ్ ద Hyper-V మేనేజర్ ఆర్ ద వర్క్ స్టేషన్ ఆర్ ద సోలారిస్ వర్క్ స్టేషన్. సో ఆర్ యూ గోయింగ్ టు సపోర్ట్ దిస్ వన్? సో వాళ్ళు మనకు చెప్తారు ఇది సపోర్ట్ చేయము మనం అనేసి. Okay, we no need to worry about it. Okay, but for interview perspective, for the technical aspects, we must know what is a type 1 and what is a type 2 hypervisor. Okay, are you clear guys here? Say some yes or no. Yes sir, clear sir. Sir type 2. Okay, so idanta మీరు internal అడిగాడు. Sir type 2 మళ్ళీ ఒకసారి రిపీట్ చేయండి సార్. Okay, type 2 right? Okay, no issue. So ఈ type 2 హార్డ్వేర్ ఏంటంటే ఇప్పుడు మనకు రియల్ టైంలో దీన్ని ఎక్కువ యూజ్ చేయాలి. రియల్ టైం ఇన్ ద సెన్స్ మనమంతా ఇప్పుడు మీరంతా ఎక్స్పీరియన్స్ పెట్టుకెళ్తున్నారు. సో మీరు ఇంకా మీరంతా అజంప్షన్ ఎట్లున్నారంటే ఈ రోజు నుంచి నేను జాబ్ చేస్తున్నాను, ఇవి అక్కడ ఉంటాయనేసి మీరు వచ్చేసారు. ఎందుకంటే నా రియల్ టైం ఎక్స్పీరియన్స్ గా చెప్తున్నాను. ఓకే, సో ఈ టైప్ 2 హైపర్వైజర్ అనేది 99% ఎక్కడ కూడా అంటే మన రియల్ టైం ఎన్విరాన్మెంట్ అంటే కంపెనీ ప్రాజెక్ట్స్ లో యూజ్ చేయరు. 99% యూజ్ చేయరు. మన VMs అన్ని కూడా బిల్డ్ చేసేది, మనం పోయి సపోర్ట్ చేసేది ఈ టైప్ 1 హైపర్వైజర్ మాత్రమే సపోర్ట్ చేస్తాం. ఓకే, ఇట్ విల్ బి కైండ్ ఆఫ్ ఎ వెరీ హ్యూజ్ ఎన్విరాన్మెంట్. ఓకే, ఈ టైప్ 2 హైపర్వైజర్ అనేది ఎలా ఉంటుందంటే ల్యాబ్ ఎన్విరాన్మెంట్స్ ఉంటాయి, కంపెనీస్ లో కూడా ల్యాబ్స్ ఉంటాయి, టెస్టింగ్స్ చేస్తుంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే మనం ఇక్కడ ఈ VM ఇస్తాం కదా, ఈవెన్ దే క్యాన్ బిల్డ్ దిస్ కైండ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్. వాళ్ళు ఇక్కడ కూడా ఇది ఒక VM కదా, దీనిపైన ఏం చేస్తాడంటే వాడు ఒక VMware వర్క్ స్టేషన్ వేసుకుంటాడు. VMware వర్క్ స్టేషన్ వేసుకొని మళ్ళీ దీనిపైన ఏం చేస్తారంటే VMs బిల్డ్ చేస్తాడు, ఆపరేటింగ్ సిస్టమ్ బిల్డ్ చేస్తాడు. మీకు కన్ఫ్యూజన్ గా ఉంటుంది, బట్ మనం మీ ల్యాప్టాప్స్ లో కూడా చేయొచ్చు మనకి. ఓకే, సో అంటే ఇక్కడ చూసారా, ఇక్కడ నుంచి హార్డ్వేర్ ఒకటి ఇచ్చాడు, ఒక ESXi ఉంది, మళ్ళీ దీనిపైన ఒక VM ఉంది, దీనిపైన వర్క్ స్టేషన్ చేసి మళ్ళీ దాని మీద VM బిల్డ్ చేస్తాడు. ఓకే, సో ఈ ఎన్విరాన్మెంట్ ఏదైతే ఉందో ఈ ఎన్విరాన్మెంట్ కి మనం సపోర్ట్ చేయం, మేమైతే సపోర్ట్ చేయం దీన్ని, ఈ పార్ట్ వర్క్ సపోర్ట్ చేయం. ఓకే, ఈ పార్ట్ వర్క్ సపోర్ట్ చేయం. అలాగే టైప్ 2 హైపర్వైజర్ వచ్చే గురించి వీళ్ళు ఏం చేస్తారంటే మన హార్డ్వేర్ కాకుండా వీళ్ళు ఒకసారి హార్డ్వేర్ పెట్టుకుంటారు. ఏదో ఒక హార్డ్వేర్ ఉంటుంది, ఈ హార్డ్వేర్ పైన ఒక OS ఇన్స్టాల్ చేస్తుంటారు. అంటే ఇక్కడ ఏం చేస్తాను నేను ఇక్కడ కంపేర్ చేసుకోండి, జస్ట్ కంపేర్ చేయండి, ఇక్కడ కంపేర్ చేయండి. ఇక్కడ నేనేం చేస్తున్నాను, ESXi ఇన్స్టాల్ చేస్తాను డైరెక్ట్ గా. వీళ్ళు ఇక్కడ ఏం చేశారు, OS ఇన్స్టాల్ చేశారు. ఏ OS? విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ కానీ లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ కానీ ఇన్స్టాల్ చేసి మళ్ళీ దాంట్లో ఏం చేస్తారు, గూగుల్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటారు ఈ VMware వర్క్ స్టేషన్. ఈవెన్ మీరు కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. గూగుల్ లెట్ మీ షేర్ మై స్క్రీన్.
VMware కనబడుతుందా స్క్రీన్? Yes, sir. నా స్క్రీన్ కనబడుతుందా? ఓకే, సో VMware వర్క్ స్టేషన్ ఇలా ఉంటుంది అనమాట. ఓకే, సో ఇది మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. VMware వర్క్ స్టేషన్ మనం గూగుల్లోకి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, ఇంటర్నెట్ స్లోగా ఉంది, లోడ్ అవ్వట్లేదు. ఓకే, సో ఇది ఇలా ఉంటుంది. దాన్ని మనం డౌన్లోడ్ చేసుకొని దానిపైన మనం VMs బిల్డ్ చేసుకోవచ్చు. దాని మీద మనం VMs బిల్డ్ చేసుకోవచ్చు. సో అగైన్, హౌ మచ్ యూ హ్యావ్ CPU మెమరీ అలొకేటెడ్ ఆన్ యువర్, అవైలబుల్ ఆన్ యువర్ హార్డ్వేర్. ఓకే, సో ఇది ఇలా ఉంటుంది VMware వర్క్ స్టేషన్. ఇలా వెళ్ళేసి మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీన్ని బై ఆన్లైన్ డౌన్లోడ్ ట్రై. ఓకే, కొట్టామంటే డౌన్లోడ్ అయిపోతుంది. ఓకే, అది ఇన్స్టాల్ చేస్తాం సేమ్ యాజ్ యూజువల్గా. నేనేం చెప్తున్నా అంటే ఇక్కడ ఇలాగా మన ల్యాప్టాప్, ఫర్ ఎగ్జాంపుల్ మన ఈ హార్డ్వేర్ మన ల్యాప్టాప్ తీసుకోండి, ల్యాప్టాప్ అనుకోండి. ఓకే, మన విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ అనుకోండి. ఇక్కడ నేను గూగుల్కి వెళ్ళి డౌన్లోడ్ చేశాను, దాన్ని VMware వర్క్ స్టేషన్ ఇన్స్టాల్ చేశాను. ఇక్కడ ఆ VMware వర్క్ స్టేషన్లో రైట్ క్లిక్ కొట్టి ఈ వర్చువల్ మిషన్స్ బిల్డ్ చేశాను. రైట్ క్లిక్ కొట్టి వర్చువల్ మిషన్స్ బిల్డ్ చేశాను. ఈవెన్ ఇన్స్టాలేషన్ చూపిస్తాను, ఆర్టికల్స్ చూపిస్తాను. ఓకే, సో దట్ యూ కెన్ అండర్స్టాండ్. నా స్క్రీన్ కనపడకపోతే చెప్పండి, నా స్క్రీన్ అయితే షేర్ చేస్తాను. ఓకే ఓకే ఓకే, సూపర్. సో ఇక్కడ చూడండి, VMware వర్క్ స్టేషన్ ఉందా ఇక్కడ. ఇది ఇలా ఉంటుంది VMware వర్క్ స్టేషన్. మీరు గూగుల్లో కంటే డౌన్లోడ్ చేయండి, పర్వాలేదు. ఓకే, VMware వర్క్ స్టేషన్ డౌన్లోడ్ చేశాక దీంట్లో రైట్ క్లిక్ మై కంప్యూటర్ అండ్ బిల్ట్ ఏ VM. రైట్ క్లిక్ మై కంప్యూటర్, బిల్ట్ ఏ VM. సో ఇలాగ ఉంటుంది. రైట్ క్లిక్ న్యూ వర్చువల్ మిషన్, టిపికల్ ఇలా స్టెప్ బై స్టెప్స్ వస్తాయి. దానిలో మనం VM అనేది బిల్డ్ చేయొచ్చు. చూడండి, వాడు SQL నేమ్ RHL8 బిల్డ్ చేస్తున్నారు. ఓకే, సో ఇలా బిల్డ్ చేశాక VM అనేది ఆటోమేటిక్గా క్రియేట్ అవుతుంది. వర్చువల్ మిషన్ క్రియేట్ అవుతుంది. ఇలాగా వర్చువల్ మిషన్ అనేది క్రియేట్ అవుతుంది. దీంట్లో మనం ఏం చేస్తాం అంటే CD-ROM ఉంటుంది కదా, దాన్ని అటాచ్ చేసి మనం VM అనేది బిల్డ్ చేస్తాం. ఓకే, సో ఆ బిల్డ్ చేసిన తర్వాత VMs అనేది ఇలా లిస్ట్ అవుట్ అవుతుంది. మనకి వర్చువల్ మిషన్స్ అనేది ఇలా లిస్ట్ అవుతుంది. ఓకే, చూసారా, ఇది ఇలాగా లిస్ట్ అవుట్ అవుతుంది అనమాట. అది దీని కాన్సెప్ట్. పర్మిట్ అడుగుతుంది, పర్మిట్. ఓకే, మీరు క్లియర్ కదా ఇది? రైట్. సో మీరు అర్థం చేసుకోండి, మీ ల్యాప్టాప్స్ తీసుకోండి. మీ ల్యాప్టాప్స్ లో ఒక OS ఉంది. మీరు ఏం చేస్తున్నారు, యూ వాంట్ టు రన్ లైక్ 2 ఆపరేటింగ్ సిస్టమ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్. అప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే మీ ల్యాప్టాప్ అలానే ఉంచి దానిపైన VMware వర్క్ స్టేషన్ ఇన్స్టాల్ చేసుకొని దానిపైన వర్చువల్ మిషన్ బిల్డ్ చేసుకోవచ్చు, మీరు టెస్టింగ్స్ అవి ఇవి చేసుకోవడానికి. ఓకే, దాన్ని టైప్ 2 హైపర్వైజర్ అంటారు. ఇది టైప్ 1. ఇప్పుడు వర్క్ స్టేషన్ మనం చేసుకొని మనము ఇప్పుడు సపోజ్ లైనక్స్ వాడుకోవాలనుకున్న యూబంటు ఇట్లాంటి వాడుకోవాలంటే మనము యూజ్ చేసుకోవచ్చు. చేసుకోవచ్చు. అట్లాగా చేసుకోవచ్చు. అవును, చేసుకోవచ్చు. VMware వర్క్ స్టేషన్ ఇన్స్టాల్ చేసుకొని దానిపైన మనం చేసుకోవచ్చు. అలాగే అప్పుడు సపరేట్ చాలా టూల్స్ ఉన్నాయి. ఓకే, ఈ సోలారిస్ వర్క్ స్టేషన్ ఉంది అనుకుంటా. ఇది నీ వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. ఒక చిన్న డౌట్ సార్. సార్, టైప్ 2 లో OS ఇన్స్టాల్ చేసిన తర్వాత మనము వర్క్ స్టేషన్ ని బిల్డ్ చేస్తున్నాం సార్. అది కాకుండా ESXi బిల్డ్ చేయొచ్చా సార్? చేయలేము. ESXi ని యూ హ్యావ్ టు ఇన్స్టాల్ ద ESXi డైరెక్ట్లీ ఆన్ ద బేర్ మెటల్ హార్డ్వేర్. But you can install the ESXi inside the workstation also. You can install the ESXi inside the workstation. సార్, ఇంకోటి ఏంటంటే ఆ OS తర్వాత కూడా నువ్వు దాన్ని బిల్డ్ చేయొచ్చు. ఓకే సార్, ఇప్పుడు వర్క్ స్టేషన్ బిల్డ్ చేశాం కదా సార్, అందులో మీరు చెప్పారు కదా సార్ వ్యూ ప్లే అలాంటివి కొన్ని చెప్పారు కదా సార్ నిన్న, అవి కానీ ఇన్స్టాల్ చేయొచ్చా సార్? చేసుకోవచ్చు. అవి దానికి కూడా ఒక ఆపరేటింగ్ సిస్టమ్ కావాలి కదా. అవన్నీ అంటే నేనైతే దాని మీద నాకు ఎక్స్పీరియన్స్ లేదు. ప్రోడక్ట్స్ నాకు తెలుసు అంతే. ప్రొడక్షన్ నాకు తెలుసు. నాకు ఒక చిన్న డౌట్, అది అవి ఇన్స్టాల్ చేయలేవో నాకు తెలియదు. నేను
అడగండి అడగండి. యాక్చువల్ గా ఈఎస్ఎక్స్ఐ అనేది హార్డ్వేర్ మీద బిల్డ్ చేస్తాం కదా. సపోజ్ ఇది డేటా సెంటర్ లో సంథింగ్ ఒక హార్డ్వేర్ ఉంటుంది, సంథింగ్ సర్వరే ఉంటుంది. ఆ సర్వర్ లో ఈఎస్ఎక్స్ఐ చేస్తారు కదా. ఇప్పుడు మనమేమి ఇది చేయమా ఈఎస్ఎక్స్ఐ? దానికి ఎవరన్నా ఒక టెక్నికల్ టీం వాళ్ళు చేస్తారు. మనం ఇన్స్టాల్ చేయమంటారా మీరు? మనం ఇన్స్టాల్ చేయమంటారా? ఇప్పుడు మనము ఇక్కడెక్కడ రిమోట్ లేదని అడుగుతున్నారా? ఇక్కడ రిమోట్ లో ఇక్కడ ఉంటాము, ఇండియాలో ఉంటాము. సపోజ్ వేరే ప్లేస్ లో ఉంటుంది అనుకోండి హార్డ్వేర్. నేను చెప్తాను. నేను దానికే ముందు ఇది కంప్లీట్ అయిపోయింది. ఓకే. అది కూడా మనమే చేస్తాం ఇండియా నుంచి. ఆ డేటా సెంటర్ అది కూడా మనమే చేస్తాం. ఓకే. జస్ట్ ఇది అయిపోయిందంటే నెక్స్ట్ దానికి వెళ్తున్నా ఇన్స్టాలేషన్. ఓకే. ఇది క్లియరా? ఇక్కడ దాకా క్లియరా? మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా? ఏం ప్రాబ్లం లేదు. క్లియర్ సార్. ఓకే. సో ఇక్కడ దాకా క్లియర్ కదా? నేను తీసేసాను మరి. యా. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన టైప్ 1 హైపర్వైజర్, వాట్ ఈస్ టైప్ 2 హైపర్వైజర్. ఓకే, ఇది గుర్తుపెట్టుకుంటే చాలా కాన్సెప్ట్. ఓకే, హౌ ఇట్ వర్క్స్ అనేసి. సో ఈఎస్ఎక్స్ఐ, సో ఇది గుర్తుపెట్టుకోండి. We can build the ESXi on top of the bare metal hardware. On top of the bare metal hardware. In real time లో మనకు bare metal hardware పైన ఇన్స్టాల్ చేసుకుంటాము. దాని మీద ప్రొడక్షన్ VMs, దాని మీద అన్ని VMs రన్ అవుతుంటాయి. బిజినెస్ క్రిటికల్ VMs అని దాని మీద రన్ అవుతుంటాయి. కానీ టైప్ 2 పైన కాదు. ఓకే. టైప్ 2 పైన కాదు, ఇది గుర్తుపెట్టుకోండి. టైప్ 2 అనేది జస్ట్ మన హోమ్ పర్పస్ కి. ఇక హోమ్ అనేది మీరు మర్చిపోండి. ఓకే, ఈవెన్ రియల్ టైంలో కూడా యూజ్ చేస్తుంటారు, దానికి మనం సపోర్ట్ చేయము. 99% అది కూడా సపోర్ట్ చేయము. మనం అంతా వర్క్ చేస్తే టైప్ 1 మీదే కాన్సన్ట్రేట్ చేయాలి. ఓకే, ఇది జస్ట్ మీకు డిఫరెన్స్ చెప్పా. టైప్ 1 మన రియల్. ఓకే రైట్. సో ఇది నేను తుడిపేస్తున్నా టైప్ 2 అనేది. ఓకే, ఇప్పుడు ఇది బేర్ మెటల్ హార్డ్వేర్, రైట్. ఇవి ఏ కంపెనీస్ మనకు ఈ సపోర్ట్ చేస్తాయి? నిన్న కూడా చెప్పాను నేను. సిస్కో, డెల్, హెచ్పి, లెనోవా, ఐబిఎం. ఓకే, ఇలాంటి కంపెనీస్ మనకు ఈ హార్డ్వేర్ ఏదైతే ఉందో ఈ హార్డ్వేర్ని మనకు సెల్ చేస్తుంటారు. ఓకే, అంటే మనకన్నా కాదు, ప్రాజెక్ట్స్ కి, బిజినెస్ కి సెల్ చేస్తుంటారు. ఓకే, సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, సపోజ్ ఇది ఈ డేటా సెంటర్ మనకు ఆన్ సైట్ లో ఉంది. ఓకే, లెట్ మీ డ్రా ఆన్ ఫిగర్. ఓకే, సో అవర్ డేటా సెంటర్ ఇస్ ఇన్ ఆన్ సైట్, ఇట్స్ దేర్ ఇన్ యుఎస్. ఓకే, సో క్లయింట్, సో స్టెప్ బై స్టెప్ గుర్తుపెట్టుకోండి ఇక్కడ. ఓకే, ఎలా చేస్తారు అని చెప్తాను. ఎందుకంటే ఎవరికి ఆపర్చునిటీ, అందరికి ఆపర్చునిటీ వస్తున్నాను కాదు, ఇది ప్రాసెస్ అంతే. ఇది మనం ఎందుకు వెళ్ళలేదు అనే దానికి రీజన్ అయితే ఉంటుంది. ఓకే, సో ఇన్ జనరల్ గా డేటా సెంటర్స్ ని బిల్డ్ చేయడానికి ఒక టీం ఉంటారు. ఆన్ సైట్ లో మన టీం ఉంటుంది. అంటే వాళ్ళ ఫారినర్స్ ఉండొచ్చు, మన ఇండియన్స్ ఉండొచ్చు, ఎవరు ఆన్ సైట్కి వెళ్ళిన వాళ్ళు, లేదంటే అక్కడ లోకల్ పీపుల్ అంటే అమెరికన్స్, ఆస్ట్రేలియన్స్. ఓకే, సో వీళ్ళు అక్కడే ఉంటారు, వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళ వర్క్ వాళ్ళు అక్కడ, మళ్ళీ ఇక్కడ ఎలాగైతే ఎంప్లాయీస్ వాళ్ళు అక్కడ ఎంప్లాయీస్ వాళ్ళు చూసుకుంటుంటారు. మనం వెళ్తే మనం చూసుకుంటాం. ఓకే, ఇది రెండు డిఫరెన్స్ అంతే. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే, ఓకే, ఎవరైతే ఈ కంపెనీస్ మనకు హార్డ్వేర్ వాళ్ళే వచ్చి దీన్ని ఇన్స్టాల్ చేస్తారు. అర్థమవుతుంది నేను చెప్పేది? వాళ్ళే వచ్చి దీన్ని ఇన్స్టాల్ చేస్తారు. లెట్స్ టేక్ ఫ్లిప్కార్ట్ లో మనం టీవీ ఆర్డర్ ఇవ్వండి, బాక్స్ వాడికి పంపిస్తాడు, టీవీ బాక్స్. 2 days మనం ఓపెన్ చేయలేదు, విత్ ఇన్ 2 days వాడే వచ్చి ఇన్స్టాల్ చేస్తాడు. నిజమా కదా? నాట్ ఓన్లీ టీవీయే కాదు, మీరు వాషింగ్ మిషన్ తీసుకోండి, ఏసీ తీసుకోండి, గీజర్ తీసుకోండి, ఏదైనా తీసుకోండి, ఆన్లైన్లో మీరు ఇచ్చే ఆర్డర్ మీరు ఓపెన్ చేస్తే అది వారంటీ ఉండదు, వాడే వచ్చి ఇన్స్టాల్ చేయాలి. రైట్? ఎస్ ఆర్ నో? మీకు తెలుసా తెలియదు అది? రైట్. సో వాళ్ళే వచ్చి చెయ్యాలి. ఓకే, అది కానీ మనం చేసామంటే అది వారంటీ కార్డు వాడు ఇవ్వడు. ఏమైనా పగిలిపోయినా, డ్యామేజ్ అయినా, వర్క్ చేయకపోయినా వాళ్ళకి సంబంధం లేదు. అలాగనే మనం ఇది lakhs లో, crores లో పెట్టి పర్చేస్ చేస్తాం. ఓకే, సో వాడి ప్రోడక్ట్ వాడొచ్చి సైట్లోకి వచ్చి ఇంజనీర్, ఓకే, సపోర్ట్ ఇంజనీర్, వెండర్ సపోర్ట్ ఇంజనీర్ వచ్చి దీంట్లో ఈ బ్లేడ్స్ అన్ని కూడా ఇన్సర్ట్ చేస్తారు. బ్లేడ్స్ అన్ని కూడా ప్రాపర్గా ఇన్సర్ట్ చేసి
వాడు ఇన్సర్ట్ చేయకముందే వాడు మనకు కొన్ని కాన్ఫిగరేషన్ చెప్తాడు. వాడు మనకి ఏం మనకంటే ఈవెన్ అక్కడ ఆన్ సైట్ లో ఉన్న నెట్వర్క్ టీమ్కో స్టోరేజ్ టీమ్కో చెప్తాడు, మాకు వి నీడ్ ఏ కనెక్టివిటీ ఫర్ దీస్ బ్లేడ్స్ విచ్ వీఆర్ గోయింగ్ టు ఇన్స్టాలింగ్ ఇన్ యువర్ ఎన్విరాన్మెంట్. నెట్వర్క్ కాన్ఫిగరేషన్స్ ఇవన్నీ కూడా వాడు క్లియర్గా అడుగుతాడు అనమాట. ఓకే, అడిగి దానికి ఏమేమి కావాలో దీనికి వెనకాల స్విచ్చెస్ ఇవన్నీ కూడా కనెక్టివిటీ ఏమేమి కావాలో ముందే ప్రీ రిక్వైర్మెంట్ వాళ్ళకి ఇచ్చేస్తాడు. నాకు ఇది కావాలి, ఇలాగ ఉండాలి దీన్ని సపోర్ట్ చేసేది ఇవన్నీ. ఓకే, అప్పుడు మన టీం ఏదైతే ఉంటుందో దానికి తగినట్టు ప్రొక్యూర్మెంట్ ఆర్డర్ రేస్ చేసి అవి పర్చేస్ చేసి ఆ కనెక్టివిటీస్ అన్ని రెడీగా పెట్టుంటారు. వీడు ఎప్పుడైతే బ్లేడ్స్ ఈ ర్యాక్ లో ఇన్సర్ట్ చేస్తాడో చేసిన తర్వాత ఆ నెట్వర్క్ కనెక్షన్స్, స్టోరేజ్ కనెక్షన్స్, స్విచ్చెస్ నుంచి వస్తాయి కదా పవర్ కనెక్షన్స్, ఇవన్నీ కూడా వాళ్ళు దీనికి కనెక్ట్ చేసేస్తారు. ఓకే, కనెక్ట్ చేసిన తర్వాత ఫస్ట్ వేలో దీనిపైన ఇప్పుడు టైప్ 1 హైపర్వైజర్ ESXi ఇన్స్టాల్ చేయాలి కదా, దీనిపైన ESXi ఇన్స్టాల్ చేయాలి అంటే ఒక సినారియోలో, ఒక ఆప్షన్లో వాళ్ళే కూడా ఇన్స్టాల్ చేస్తారు. ఎవరు? వెండర్ కూడా ఇన్స్టాల్ చేస్తారు ఒక సినారియోలో. ఓకే, లేదా వాళ్ళు ఏం చేస్తారంటే వి విల్ సపోర్ట్, ఇది గుర్తుపెట్టుకోండి, నేను ఏదైతే మాట్లాడుతూ గుర్తుపెట్టుకోండి, వాళ్ళే కూడా ఇన్స్టాల్ చేస్తారు. ఓకే, లేదా వి వాంట్ సపోర్ట్ దట్ వన్ అని చెప్తారు. మేము దీన్ని సపోర్ట్ చేయట్లేదు, మేము హార్డ్వేర్ వరకు ఇన్స్టాల్ చేస్తాం. దానిపైన మీరు VMware ఇన్స్టాల్ చేస్తారా, మైక్రోసాఫ్ట్ హైపర్-వి ఇన్స్టాల్ చేస్తారా, జెనాప్ ఇన్స్టాల్ చేస్తారా, లేదా డైరెక్ట్గా మ్యాక్ OS ఇన్స్టాల్ చేస్తారా, ఇట్స్ నన్ ఆఫ్ అవర్ బిజినెస్. జస్ట్ we came to install the hardware in your data center. Now it's in online. You just proceed and update your operating system on top of it. Okay, జస్ట్ ఈ హార్డ్వేర్ ఒకటి ఇచ్చేస్తారు, మీరు దానిపైన ఏమైనా ఇన్స్టాల్ చేస్తారు, మాకు సంబంధం లేదు అని చెప్పేస్తారు క్లియర్. అప్పుడు ఇక్కడ మళ్ళీ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మన ఇంజనీర్స్ ఎవరైతే ఆన్ సైట్ లో ఉంటారో దే క్యాన్ గో అండ్ బిల్డ్ దట్ వన్. ఇఫ్ దే ఆర్ నాట్ అవైలబుల్ అండ్ దే ఆర్ నాట్ నవ్ ఇప్పుడు ప్రెసెంట్ సినారియోస్ ఎట్టుందంటే ఆన్ సైట్ లో రిసోర్స్ తగ్గిపోయారు. ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ శాలరీస్ ఇవ్వాలి, అంతా కూడా రిమోట్ గా వచ్చేసింది కాబట్టి తగ్గిపోయేసి వీళ్ళు ఏం చేస్తారంటే ఇండియా నుంచే మనల్ని సపోర్ట్ చేయబోతున్నారు. బడ్జెట్ ఇష్యూస్ చెప్పాను నేను, వాళ్ళకి శాలరీ ఎక్కువ, ఇక్కడ నుంచి 5 మంది 10 మంది రిపీట్ చేసుకోవచ్చు వాళ్ళకి ఇచ్చే ప్యాకేజెస్. ఓకే, సో ఎందుకు అవన్నీ అనేసి ఇక్కడ నుంచే చేస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు మన ఇండియాలో ఉన్నాం, వాళ్ళు అక్కడ ఆన్ సైట్ లో ఇంజనీర్ లేడు, VMware అడ్మిన్ లేడు, మనం ఇండియాలో ఉన్నాం. సో మనం ఎలా చేస్తాం? సో కరెక్ట్ క్వశ్చన్ అడిగాడు మన బ్రో. ఓకే, ఇక్కడ నుంచి అలాగే ఇన్స్టాల్ చేస్తాం అనేసి. ఓకే, సో ఎనీ హార్డ్వేర్ ఈ హార్డ్వేర్స్ ఏవైతే ఉంటాయో వీటన్నిటికీ ఒక మేనేజ్మెంట్ కన్సోల్ అని ఉంటుంది. మేనేజ్మెంట్ కన్సోల్ ఆర్ RSA కన్సోల్ అంటారు. ఇప్పుడు నేను కొత్త ప్రాజెక్ట్ చేయాలి, దాంట్లో RSA కన్సోల్ అంటున్నారు, బట్ నా 9 years ఎక్స్పీరియన్స్ దాన్ని మేనేజ్మెంట్ కన్సోల్ అంటారు. ఓకే, ఆ మేనేజ్మెంట్ కన్సోల్ నేమ్ చెప్తాను, ఇది గుర్తుపెట్టుకోండి. రియల్ టైంలో మనం మాట్లాడే మాట వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకే, సిస్కోకి వచ్చి మేనేజ్మెంట్ కన్సోల్ KVM అంటారు. ఓకే, డెల్కి వచ్చి DRAC అంటారు. హెచ్పికి వచ్చి ILO అంటారు. ఓకే, లెనోవాకి క్లారిటీ ఎక్స్. ఓకే, IBM, I think they are using KVM only. You can also check that one. What is the management console for the IBM? Google search చేయండి. ఓకే, సో ఇవి మేనేజ్మెంట్ కన్సోల్స్. ఇవి ఏంది బ్రో అని అడిగారు అనుకున్నాను, చెప్తా. ఇప్పుడు మనం హార్డ్వేర్ ప్రొక్యూర్ చేసాం. ఓకే, ఈ హార్డ్వేర్ ప్రొక్యూర్ చేశాక ఇప్పుడంతా ఏంటంటే మనకు రిమోట్ గా కనెక్ట్ చేసేది ఎక్కువైపోయింది. రైట్, సో ఆన్ సైట్ కి డేటా సెంటర్ ఇప్పుడు అక్కడ మంచు పడతాం, విపరీతమైన మంచు ఉంటుంది. ఈ US ఈస్ట్ కోస్ట్ అదే కోస్టల్ సైడ్ ఇలా ఉంటుంది, CST కానీ EST కానీ విపరీతమైన మంచు, మామూలుగా -11 degrees కూడా వెళ్ళిపోతుంది. ఆ టైంలో హార్డ్వేర్ ఫెయిల్ అయిన డేటా సెంటర్కి ఎలా ఉంటే నేను 2 kilometers దూరంలో ఉండేవాడిని. బయటకు వెళ్ళి వేలు పెడితే చాలు, వేలు టైస్ అయిపోయేది, అంత ఘోరంగా ఉండేది. ఇష్యూస్ అన్ని మిడ్ నైట్ జరుగుతాయి, హార్డ్వేర్ ఫెయిల్యూర్స్ అన్ని. పోలేము, ఇట్స్ నాట్ పాసిబుల్ యాక్చువల్లీ. మంచు మన మోకాల్లో అవుతుంది, తారెట్టబోతుంది, పోదు, మార్నింగే క్లీన్ చేస్తారు. సో అప్పుడు ఏం చేయాలి? మేజర్ ఇష్యూ. సో వీ నో నీడ్ టు వరీ. సో వీల్ బి హ్యావింగ్ ఏ మేనేజ్మెంట్ కన్సోల్స్. When the vendor installing this
hardware, when the vendor is installing the hardware, along with the hardware they have installed, a management console also will get installed on top of it. Management console కూడా ఇన్స్టాల్ అవుతుంది. దాంతో పాటు ఈ హార్డ్వేర్ తో పాటు మేనేజ్మెంట్ కన్సోల్ కూడా ఇన్స్టాల్ అవుతుంది. అది ఎలా ఉంటుంది? సో ఇప్పుడు ఈ హార్డ్వేర్, ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్ దిస్ హార్డ్వేర్. ఓకే, ఈ హార్డ్వేర్ కి మేనేజ్మెంట్ కన్సోల్ బ్రో గుర్తుపెట్టుకోండి, కొందరు మేనేజ్మెంట్ కన్సోల్ అంటారు. నేను ఇప్పుడు కొత్త ప్రాజెక్ట్ దీన్ని ఆర్ఎస్ఏ కన్సోల్, ఈ డిఫరెన్స్ గుర్తుపెట్టుకోండి మీరు. ఓకే, మీరు ఇక్కడ వెళ్ళా కన్ఫ్యూజ్ కాకండి. ఓకే, దీనికి ఏదైతే ఉంటుందో ఇది కూడా ఒక సాఫ్ట్వేర్ లాగా, ఇది కూడా ఒక సాఫ్ట్వేర్ లాగా. మన ఏదైతే ఈ బ్లేడ్ సర్వర్ ఉంటుందో దానికి నెట్వర్క్ కనెక్టివిటీ వచ్చేసాక బూట్ ఆప్షన్స్కి వెళ్తారు. దాన్ని రీస్టార్ట్ చేసి బూట్ ఆప్షన్స్కి వెళ్తారు. ఆ బూట్ ఆప్షన్స్కి వెళ్ళినప్పుడు ఆ మేనేజ్మెంట్ కన్సోల్ అనేది వస్తుంది. ఓకే, అది ఎలా వస్తుంది అడిగితే రియల్గా నేను చూపిలేను. జస్ట్ వీ హ్యావ్ టు నో అజ్యూమ్. ఓకే, బూట్ ఆప్షన్స్ వెళ్ళాక మేనేజ్మెంట్ కన్సోల్ దాన్ని ఎనేబుల్ చేశాక దానికి ఒక ఐపీ అడ్రస్ ఇస్తాం. ఆ మేనేజ్మెంట్ కన్సోల్కి విల్ గివ్ వన్ ఐపీ అడ్రస్. ఐపీ అడ్రస్ ఇచ్చిన తర్వాత ఆ ఐపీ అడ్రస్ ద్వారా మనం మేనేజ్మెంట్ కన్సోల్ని యాక్సెస్ చేస్తాం. త్రూ వెబ్ బ్రౌజర్ ద్వారా దీనికి ఒక ఐపీ అడ్రస్ ఇస్తాం. ఓకే, ఒక ఫిజికల్ హార్డ్వేర్కి 2 ఐపీ అడ్రస్ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఒక ఫిజికల్ హార్డ్వేర్కి 2 ఐపీ అడ్రస్ ఇస్తాం. ఒక ఐపీ అడ్రస్ మేనేజ్మెంట్ కన్సోల్కి వెళ్తుంది, ఇంకో ఐపీ అడ్రస్ ESXi పోస్ట్ కానీ విండోస్ సర్వర్ ఏదైతే ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేస్తాం దానికి ఒక ఐపీ అడ్రస్ ఉంటుంది. 2 డిఫరెంట్ ఐపీ అడ్రస్ ఉంటుంది, మర్చిపోకండి. ఓకే, 2 డిఫరెంట్ ఐపీ అడ్రస్ ఉంటుంది. 1 IP is for management console and second IP is for the operating system, whatever it might be, Hyper-V or the ESXi or Windows ఏదైతే దానిపైన ఇన్స్టాల్ చేస్తారో దానికి. ఓకే, దానికి ఒక ఐపీ ఉంటుంది. సో ఈ మేనేజ్మెంట్ కన్సోల్ ఐపీ మనం ఏం చేస్తామంటే ఒక ఐపీ అడ్రస్ ఇస్తారు. లెట్స్ టేక్ 10, 15, 21, 105. ఓకే, దీని ఐపీ అడ్రస్. ఇలాగా మనం గూగుల్లో కానీ బ్రౌజ్ చేసాము అంటే లేదా మన ల్యాప్టాప్స్లో బ్రౌజర్లో దాన్ని బ్రౌజ్ చేసామంటే దీని కన్సోల్ మనకు ఓపెన్ అవుతుంది. సో లెట్ మీ షేర్ సమ్ స్క్రీన్ షాట్స్ హియర్. ఓకే, లెట్స్ కనెక్ట్ Dell DRAC console. ఇలాగ ఉంటుంది రిమోట్ కన్సోల్ యాక్సెస్ IDRAC. ఓకే, DRAC and IDRAC. ఓకే, ఇంటిగ్రేటెడ్ IDRAC అని రాసుకోండి. ఇంటిగ్రేటెడ్ డెల్ రిమోట్ యాక్సెస్ కంట్రోలర్, దాన్ని అబ్జర్వేషన్. ఓకే, ఇంటిగ్రేటెడ్ డెల్ రిమోట్ యాక్సెస్ కంట్రోలర్. ఓకే, దీని ఏం అడగరు, IDRAC అని చెప్పేసి చాలు మనం. ఓకే, సో ఇలాగా మనం బ్రౌజర్లో ఓపెన్ చేశాక దీనికి క్రెడెన్షియల్స్ అడుగుతుంది. దాన్ని రూట్ పాస్వర్డ్, యూజర్ నేమ్ కూడా రూట్ అనే ఉండదు, అడ్మినిస్ట్రేటర్ ఉంటుంది, అడ్మిన్ ఉంటుంది, మన ఇష్టం. ఓకే, మనం ఏదైనా పెట్టుకోవచ్చు. వన్స్ యూ లాగ్ ఇన్ టు ద పాస్వర్డ్, ఓకే, ఇట్ విల్ లాంచ్ ద కన్సోల్ లైక్ దిస్. ఓకే, ఇక్కడ మనకు ఆ హార్డ్వేర్ సంబంధించిన ఆ లాగ్స్, అలర్ట్స్, సెటప్, ప్రాపర్టీస్ ఇవన్నీ కూడా మనకు క్లియర్గా ఉంటుంది. అవన్నీ ఉండిన తర్వాత దాంట్లో మనం ఏం చేస్తామంటే కన్సోల్ ఓపెన్ చేస్తాం. ఇక్కడ చూడండి, కన్సోల్ ఇలాగా కన్సోల్ వస్తుంది. ఇలాగా రిమోట్ కన్సోల్ అని అక్కడ ఒక కన్సోల్ ఉంటుంది. ఆ కన్సోల్ కానీ క్లిక్ చేసామంటే మనకు వెరీ ఎంప్టీగా మనకు కనపడుతుంది. ఓకే, దాంట్లో మనం ఇలాగ CD-ROM కనెక్ట్ చేసి మ్యాపే CD ఆర్ DVD కనెక్ట్ చేసి మన దగ్గర ఉన్న ISO ఇమేజ్ ద్వారా .iso ఫైల్ ద్వారా మనకు కావాల్సినటువంటి ఆపరేటింగ్ సిస్టమ్ని ఆ ఫిజికల్ హార్డ్వేర్ మీద రిమోట్గా ఇన్స్టాల్ చేయొచ్చు. ఇక్కడ మీకు ఏమైనా కన్ఫ్యూజన్స్, డౌట్స్ ఉన్నా అడగండి, నేను చెప్తాను. హలో
అర్థమైంది. క్లియర్ గా ఉందా బ్రో? మీరేం అడగండి బ్రో, ఏం మొహమాట పడకండి. అంటే సర్వర్ కైనా ఇప్పుడు ఈవెన్ డెస్క్టాప్స్ ఎట్లాంటి వాటికి కూడా సేమ్ ఈ ప్రాసెస్ లో చేయొచ్చా? డెస్క్టాప్స్ రాదు బ్రో, డెస్క్టాప్స్ రాదు. రాదు. సర్వర్ సర్వర్ కి వస్తుంది. టవర్స్, అవును, టవర్ సర్వర్ కి ర్యాక్ సర్వర్ కి హాఫ్ బ్లేడ్ కి ఫుల్ బ్లేడ్ కి మట్టుకే ఇచ్చేస్తాం. ఓకే, డెస్క్టాప్ చెయ్యి మనం. డెస్క్టాప్స్ ఉండవు. డెస్క్టాప్ పోతే పోయింది, 2 రోజులు డౌన్ అయినా మనకే నష్టం, బిజినెస్ వల్ల దానివల్ల నష్టం లేదు. అది కూడా వాటి యూజర్ ఇంపాక్ట్ అవుతారు అంతే. మనం దానికంతా చేంజ్. ఈ రిమోట్ కన్సోల్ కేవలం మనము సర్వర్స్ మట్టే చేస్తాం. ఓకే, సర్వర్స్ మట్టే యూజ్ చేస్తాం. సో ఇలాగా మనకు ప్రతిదీ ఏదైనా సరే, మీరు సిస్కో కేవిఎం కూడా తీసుకోండి, కేవిఎం కన్సోల్. ఓకే, సో ఇది చూసారండి సిస్కో కేవిఎం కన్సోల్. నేను సిస్కో మీద వర్క్ చేస్తాను. ఓకే, సో ఇది బాగుంటుంది ఇంకా సిస్కో. సిస్కో ఇదే బయట ఆర్టికల్స్ దొరుకుతుంది, వాడు ఆర్టికల్స్ చూడాలి, అవి నోట్స్ ఇచ్చేసి ఉంటాడు. సీరియస్గా ఇది ఒక ఆర్టికల్ దొరుకుతుంది బయట, అదే డెల్ ఇవి తీసుకొని పిచ్చి దొరుకుతుంది. ఈ సిస్కో వీటిపైన మన సపరేట్ జాబ్స్ ఉంటాయి. ఈ సిస్కో అడ్మిన్స్ ఉంటారు డైరెక్ట్, మీ మేనేజ్ చేయడానికి సిస్కో ఎన్విరాన్మెంట్. చదివే మనకి వదిలిపోతుంది. HPIL స్టెప్ బై స్టెప్. బ్రో ఇలాగా ILO IP అడ్రస్ ఏదైతే మనం ఈ మేనేజ్మెంట్ కన్సోల్కి IP అడ్రస్ ఇస్తామో, దాని తర్వాత ఇలా పేజ్ ఓపెన్ అవుతుంది. ఇలాగా ఈ పేజ్ ఓపెన్ అయిన తర్వాత మనం యూజర్ నేమ్ అడ్మినిస్ట్రేటర్తో పాస్వర్డ్తో లాగిన్ అవుతాం. లాగిన్ అయిన తర్వాత మనకు లోపల ట్యాబ్స్ కనబడుతుంటాయి. ఇలాగ ఓవర్ వ్యూ, ఇన్ఫర్మేషన్, ఇవన్నీ కనపడుతుంటాయి. ఇలాగా మేనేజ్మెంట్ కన్సోల్ అని అక్కడ కన్సోల్ ఉంటుంది. ఆ కన్సోల్ మీద క్లిక్ చేస్తాం అనుకో, చిన్న స్క్రీన్ ఓపెన్ అవుతుంది. మనకు టీవీ ఎలాగ ఉంటుంది స్క్రీన్ అని, చిన్నది కన్సోల్, అలాగే ఒక చిన్న కన్సోల్ ఓపెన్ అవుతుంది. ఆ కన్సోల్ ఓపెన్ అయినాక దాంట్లో మనకి ఏంటంటే పైన ఆప్షన్స్ ఉంటాయి, అటాక్ CD ROM. ఓకే, చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ చూడండి, వర్చువల్ డ్రైవ్స్ చూసారా, పవర్ స్విచ్, వర్చువల్ డ్రైవ్స్, కీబోర్డ్, హెల్ప్ అని ఉంది కదా. ఇప్పుడు సర్వర్ హంగ్ అయిపోయింది. ఓకే, అది ఎవరు చేసినా రావట్లేదు. అప్పుడు ఎక్కడ వెళ్ళి రీబూట్ చేస్తాం? ఆన్ సైట్కి వెళ్ళి హార్డ్ రీబూట్ చేయం. ఈ మేనేజ్మెంట్ కన్సోల్ ఓపెన్ చేసి పవర్ స్విచ్ కాడికి వెళ్ళి క్లిక్ ఆన్ హార్డ్ రీబూట్ కొట్టామనుకో, అది రీబూట్ అయిపోతుంది. సో మనం అక్కడికి వెళ్ళి ట్రావెల్ చేయాల్సిన పని లేదు, ఇక్కడ నుంచే చేసుకోవచ్చు మనంతా. ఓకే, సో ఇది రిమోట్ మేనేజ్మెంట్ కన్సోల్. అర్థమైందా? ఏదైనా డౌట్స్ ఉన్నాయా మీకు? మీకు ఏదైనా క్వశ్చన్స్ అడగండి, క్లియర్గా అడగండి, మొహమాట పడద్దు. ఓకే, సో ఇది మేనేజ్మెంట్ కన్సోల్ అనమాట. ఇది గుర్తుపెట్టుకోండి. సిస్కోకి కేవిఎం, డెల్కి DRAC, ID ర్యాక్ అంటున్నాం. ఓకే, ID ర్యాక్. ఓకే, HPకి ILO, లెనోవాకి క్లారిటీ X. ఓకే, IBMకి కేవిఎం. ఈ లెనోవా IBM నేను ఒకసారి చెక్ చేస్తాను, ఎందుకంటే ఈ హార్డ్వేర్ నేను వర్క్ చేయలేదు. లెట్ మీ క్రాస్ చెక్, బట్ మేక్ ఎ నోట్ ఆర్ యూ కెన్ ఆల్సో సర్చ్ ఇన్ ద గూగుల్. ఓకే, సో ఇవైతే కన్ఫర్మ్. ఓకే, సో ఇది మీరు ఒకసారి చూసుకోండి. ఓకే, ఈ మేనేజ్మెంట్ కన్సోల్ ఏదైతే ఉంటుందో, ఈ మేనేజ్మెంట్ కన్సోల్ మనం లాగిన్ అయ్యి అక్కడ మనకు రిమోట్ కన్సోల్ అని ఉంటుంది. రిమోట్ కన్సోల్ ఒక ట్యాబ్ ఉంటుంది. ఓకే, ఆ రిమోట్ కన్సోల్ మీద క్లిక్ చేసామంటే ఒక చిన్న టీవీ లాగా ఓపెన్ అవుతుంది. మళ్ళీ అగైన్ ఒక చిన్న టీవీ లాగా ఓపెన్ అవుతుంది. ఇలా అయ్యాక దాంట్లో ఏముండదు, దీనిలో ఏమి OS ఇన్స్టాల్ చేయలేదు, బేర్ మెటల్. ఇట్ జస్ట్ లైక్ ఏ బేర్ మెటల్. ఇక్కడ ఓపెన్ అయ్యాక దీనిపైన ఆప్షన్స్ ఉంటాయి, వర్చువల్ మీడియా. ఈ పైన ఆప్షన్స్ ఉంటాయి, వర్చువల్ మీడియా అనేసి ఇలాగా ఆప్షన్స్ ఉంటాయి. ఈ ఆప్షన్స్ మీద క్లిక్ చేసామంటే అటాచ్ CD ROM కనెక్టివిటీ అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేసామంటే దానికి ముందే మనం ఏం చేస్తామంటే మనకు కావాల్సినటువంటి ఆపరేటింగ్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో దాన్ని ISO ఫార్మేట్ డౌన్ 7.0 ఇలాగా దాన్ని మనం ISO ఫార్మాట్ లో డౌన్లోడ్ చేసుకొని మన డెస్క్టాప్ మీద పెట్టుకున్నామంటే
దాన్ని మనం ఈ వర్చువల్ మీడియాకి అటాచ్ చేసి జస్ట్ క్లిక్ ఎంటర్ కానీ లేదంటే కంట్రోల్ ఆల్ట్ డిలీట్ కానీ కొట్టామంటే లేదా స్టార్ట్ కొట్టామంటే ఇన్స్టాలేషన్ అనేది స్టార్ట్ అయిపోతుంది. మీకు అర్థమైందా ఇక్కడ? ఒక ఐపీ అడ్రస్ ఇస్తాం మన యొక్క ESXi కి. బ్రో ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? నో. ఓకే, మన యొక్క ESXi కి ఒక ఐపీ అడ్రస్ అసైన్ చేస్తాం. ఓకే, ఐపీ అడ్రస్ అసైన్ చేస్తాం, సబ్నెట్ మాస్క్, డిఫాల్ట్ గేట్వే ఇవన్నీ కూడా అసైన్ చేసి దాన్ని మనం నెట్వర్క్ లోకి తీసుకొని వస్తాము. ఓకే, సో ఆర్ యూ క్లియర్ హౌ వి యూస్ టు ఇన్స్టాల్ ద ESXi? yes. ఓకే, సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కానీ ఇవి ఇంటర్వ్యూలో డిస్కషన్స్ అప్పుడు కానీ లేదంటే మీరు మీటింగ్స్లో జాయిన్ అయిన డిస్కషన్స్లో కానీ ఈ ప్రొసీడింగ్స్ అన్ని కూడా మనం మాట్లాడతాం అక్కడ. ఓకే, ప్రతిదీ ఇంపార్టెంట్, ఎప్పుడు ఎలా యూజ్ అవుతుందో మనకు తెలియదు. సో నేను చెప్పేది క్లారిటీగా వినండి, మీకైనా డౌట్స్ వస్తే నన్ను అడగండి, పర్వాలేదు. ఓకే, వేరే వాళ్ళు ఫీల్ అవుతారు, ఏం మొహమాట పడదు. ఓకే, సో ఇది ఒక ప్రాసెస్. సో బై యూజింగ్ ది మేనేజ్మెంట్ కన్సోల్ వీ క్యాన్ ఇన్స్టాల్ ద ESXi పోస్ట్. ఓకే, మనం ఇండియాలో చేయాలండి. ఒకవేళ ఇన్ కేస్ వాళ్ళే ఆన్ సైట్ లో ఉన్నా కూడా వాళ్ళు కూడా ఇలానే మేనేజ్మెంట్ కన్సోల్ యూజ్ చేసుకొని, లేదంటే మన పోర్ట్స్ ఉంటాయి కదా, ఇప్పుడు మన డెస్క్టాప్ కి CPU నుంచి మానిటర్కి ఎలా కనెక్ట్ చేస్తాం, కేబుల్ ఉంటుంది కదా, అలాంటి కేబుల్ పోర్ట్స్ కూడా ఉంటాయి ఇక్కడ. అక్కడే ఒక మానిటర్ ఉంటుంది, ఆ మానిటర్ కనెక్ట్ చేసి కూడా అక్కడి నుంచి కూడా ఇన్స్టాల్ చేయొచ్చు, డైరెక్ట్ అక్కడి నుంచి కూడా ఇన్స్టాల్ చేయొచ్చు. ఓకే, సో త్రో CD-ROM ద్వారా ఇక్కడ నుంచి కనెక్ట్ చేసి ISO ద్వారా చేయొచ్చు. ఓకే, అదొక మెథడ్. ఓకే, అదర్ మెథడ్స్ ఏమైనా ఉన్నాయా అని నన్ను అడిగితే దేర్ ఈస్ అదర్ మెథడ్స్ ఆల్సో వీ క్యాన్ డూ ఇట్. So we can walk through directly to the data center. And you can attach a USB. You can attach a USB to this, hardware. You can attach a USB to this hardware and just do the hard reboot. I mean, reboot chesarante automatic ga or boot options kelli boot from USB అని కొట్టారంటే ఆ పెన్ డ్రైవ్ లో మనం ఏదైతే పెట్టుంటామో ఏం పెట్టుంటాం, దాంట్లో ISO ఇమేజ్ పెట్టాలి. దాంట్లో ISO ఇమేజ్ పెట్టి బూట్ ఫ్రమ్ USB అని క్లిక్ చేసామంటే ఆ బూట్ అయ్యేటప్పుడు దీని నుంచి బూట్ అయ్యి దాంట్లో ఉన్న ఫైల్ తీసుకొని మళ్ళీ మనం ఆ మానిటర్ కనెక్ట్ చేసుకున్నట్టు అక్కడ డైరెక్ట్ దీనికి ఒక కేబుల్ ఉంటుంది. ఓకే, కేబుల్ ఇలా ఉంటుంది కదా, ఆ పోర్ట్స్కి వెళ్ళి కేబుల్ కనెక్ట్ చేసి ఇక్కడ మన మామూలు మన మానిటర్ ఉంటుంది దాన్ని కనెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, దాన్ని కనెక్ట్ చేసుకొని దీన్ని యూఎస్బిది ఓకే, దీన్ని కనెక్ట్ చేసుకొని మానిటర్ కనెక్ట్ చేసుకొని ఏదైతే ఉంటుందో ఆ USB ఇన్స్టాల్ చేస్తున్నా, ఇది ఇన్స్టాల్ అయ్యేదంటే ఈ మానిటర్లో చూసుకుని దాని IP అడ్రస్ అన్ని కూడా అసైన్ చేసుకోవచ్చు. ఇది ఒక మెథడ్. ఓకే, త్రూ USB లేదా CD-ROM ఉంటుంది కదా, CD-ROM ఆ USB బదులు CD-ROM మనకు ప్లగ్ వస్తుంది బ్రో, ఎక్స్టర్నల్ CD డ్రైవ్ కనెక్టివిటీ అని ఉంటుంది, గూగుల్లో కొట్టినప్పుడు వస్తుంది. ఎక్స్టర్నల్ గా కనెక్ట్ చేయించాను, ఒక చిన్న CD రీడ్ అండ్ రైటర్ ఉంటుంది కదా, ఒక డిస్క్ CD ఇన్సర్ట్ చేసి ఒక ప్లేయర్ లాగా ఉంటుంది, దాన్ని మన ల్యాప్టాప్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. అలానే దాన్ని డేటా సెంటర్ కనెక్ట్ చేసి ఆ CD ద్వారా కూడా ఇన్స్టాల్ చేయొచ్చు. CDs అంతా ఇన్స్టాల్ చేయట్లేదు. ఓకే, USB కూడా అవాయిడ్ చేస్తున్నారు, బికాస్ వైరస్ ఇలాంటివి ఏమైనా వస్తాయనేసి అని USB కూడా అవాయిడ్ చేస్తున్నారు. ఓకే, సో బట్ USB ద్వారా కూడా చేయొచ్చు, లేదా మేనేజ్మెంట్ కన్సోల్ ద్వారా కూడా చేయొచ్చు ESXi ఇన్స్టాలేషన్ అనేది. ఓకే, ఆర్ యు గైస్ క్లియర్? మీకైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి, పర్వాలేదు. లెట్స్ టేక్ ఏ మినిట్. క్లియర్. సార్ IP అడ్రస్ ఇవ్వలేదు సార్. గుడ్ క్వశ్చన్ బ్రో. మన VMware అడ్మిన్స్ మనం IP అడ్రస్ ఏం మెయింటైన్ చేయకపోం. ఓకే, మనతో పాటు టీమ్స్ కూర్చో ఉంటారు, పని పాటలు లేని టీమ్స్ ఏదంటే నెట్వర్క్ టీమ్ అనమాట, సీరియస్గా. సో వాళ్ళకి ఎప్పుడో ఒకసారి ఒక డౌన్ అయిందంటే అప్పుడు దా పని చేస్తారు. అది బిగ్ ఎన్విరాన్మెంట్ అయితే పని చేస్తారు, లేదంటే పని ఏమి ఉండదు, కూర్చోంటారు ఖాళీగా. వాళ్ళు మనం పోయి IP అడ్రస్ అని అడిగామంటే వాళ్ళ దగ్గర IP అడ్రస్ అన్ని లిస్ట్ పెట్టుకుంటారు. IP అడ్రస్ కొన్ని థౌజండ్స్ ఆఫ్ IP అడ్రస్ ఉంటాయి లిస్ట్లో. ఓకే, మనం IP అడ్రస్ అనేది వాళ్ళని అడిగామంటే వాళ్ళకి IP అడ్రస్ మనకు రిజర్వ్ చేసి ఇస్తారు. అర్థమైందా? సో నెట్వర్క్ టీమ్ అడిగి తీసుకోవచ్చు. మనం IP అడ్రస్ మెయింటైన్ చేయకూడదు, మనకు IP అడ్రస్ సంబంధం లేదు, వాళ్ళ దగ్గర ఉంటుంది IP అడ్రస్ అంటే వాళ్ళు సపరేట్ టీమ్ ఉంటుంది, నెట్వర్క్ టీమ్ ఉంటారు. ఓకే, వాళ్ళు మెయింటైన్ చేస్తారు. IP అడ్రస్ తో మనం కన్సోల్ చేయాలి కదా సార్? అంతే, రెండు IP అడ్రస్ తీసుకోవాలి. ఒక వచ్చి మేనేజ్మెంట్ కన్సోల్ IP అడ్రస్, రెండోది వచ్చి
ESXiకి ఒక IP అడ్రస్ తీసుకోవాలి. ఓకే సార్. ఓకే, సో మనం కంపెనీలోకి వెళ్ళాలంటే కూడా బ్రో ఇమీడియట్ గా మీరు అడగాల్సిన క్వశ్చన్స్ కంపెనీలో జాయిన్ అయినాక, సో వాట్ ఈస్ ద మేనేజ్మెంట్ కన్సోల్ IP సార్, కెన్ యూ ప్లీజ్ షేర్ ద క్రెడెన్షియల్స్ ఫర్ ద మేనేజ్మెంట్ కన్సోల్స్ ఇన్ కేస్ ఆఫ్ ఎనీ హార్డ్వేర్ ఫెయిల్యూర్ వి నీడ్ టు సపోర్ట్ ఇట్ రైట్. సో మనం వెళ్ళిన వెంటనే మనం ఏం చేసుకోవాలంటే ఈ మేనేజ్మెంట్ కన్సోల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా లిస్ట్ అడిగి తీసుకోవాలి. ఒకసారి వాళ్ళే ఇస్తారు, కొందరు ప్రాజెక్ట్ మూర్తుంటే వాళ్ళు ఎవరు ఇలాగ డిఫర్ అవుతుంది. సో మనకు సంబంధించి మనం తీసుకుంటే సరిపడతాం. ఓకే సార్. ఇంకా ఏమైనా ఉన్నాయా క్వశ్చన్స్? అడగండి బ్రో, పర్వాలేదు. సార్ ఇప్పుడు వాళ్ళు టూ ఐపీస్ ఇస్తారు కదా, ఈ మేనేజ్మెంట్ కన్సోల్ ఐపీస్ తీసుకొని మనం ఇన్స్టాల్ చేసుకోవాలి సార్, మన సర్వర్ ఇన్స్టాల్ చేయాలి సార్. సర్వర్ బూట్ చేసేట అది దానికి సపరేట్ ప్రాసెస్ ఉంది. నేను కూడా ఎప్పుడు దాన్ని ఇంతవరకు ఇన్స్టాల్ చేయాలి మేనేజ్మెంట్ కన్సోల్. బట్ ఈ మేనేజ్మెంట్ కన్సోల్స్ అంతా కూడా మన హార్డ్వేర్ ఇన్స్టాల్ చేసేటప్పుడు దాన్ని ఇన్స్టాల్ చేస్తారు అనమాట, వాళ్ళే చేసిస్తారు. ఇన్ కేసు మనం ఏంటంటే కొత్త హార్డ్వేర్ కొనాలని రూల్ ఏం లేదు. ఓకే, నేను యూఎస్ లో ఉండేటప్పుడు మేము సెకండ్ హ్యాండ్ హార్డ్వేర్ కూడా ప్రొక్యూర్ చేస్తాం. ఓకే, ట్యాప్ సిస్టమ్స్ అని రోచెస్టర్ లో ఉంది షాప్. అది వాళ్ళు ఏంటంటే ఈ పెద్ద పెద్ద డేటా సెంటర్స్ ఉంటాయి కదా, సిస్కో, గూగుల్ ఇలాంటి డేటా సెంటర్స్ ఉంటాయి కదా, వాళ్ళు ఏం చేస్తారంటే ఆ హార్డ్వేర్స్ ని ఎక్కువ రోజులు యూజ్ చేయరు. ఓకే, 2 years దాని ఎలా ఉంటుందంటే ఇవంతా లగ్జరీగా ఉంటాయి. ఓకే, ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, కొందరు బాగా డబ్బున్న వాళ్ళు ఏం చేస్తారంటే ఒక బండి కొంటారు, కార్ కానీ బైక్ కానీ, ఎన్ని రోజులు వాడతారు, 1 or 2 years వాడతారు, తర్వాత దాన్ని అమ్మేస్తారు. దాని మీద ఇష్యూస్ రాకుండా అమ్మేస్తారు. ఓకే, దే విల్ గో ఇన్ టు ద సెకండ్, బికాస్ వాళ్ళ జర్నీస్ అన్ని కూడా సాఫీగా జరగాలి వాళ్ళకి, దాన్ని రిపేర్ చేసుకొని దాని టైర్లు మార్చే టైం వాళ్ళకు. ఓకే, అలాగనే కంపెనీస్ ఆర్గనైజేషన్ పెద్ద పెద్ద ఆర్గనైజేషన్ ఏం చేస్తాయంటే ఈ హార్డ్వేర్స్ అన్ని కూడా ఎక్కువ రోజులు మెయింటైన్ చేయరు వాళ్ళు, ఇంక్లూడింగ్ ల్యాప్టాప్స్ తో సహా, తో కలిపి చెప్తున్నాను నేను. ఏది కూడా సరే కొన్ని రోజులు అది రిపేర్ వచ్చిందా లేదా అని కూడా వాళ్ళు కేర్ చేయరు, అయిపోయిందా తీసి పడే పద్ధతి ఉంటారు. వాళ్ళ బిజినెస్ కూడా అట్లా జరుగుతుంటుంది. వ్యాపారం ఇప్పుడు గూగుల్ ఉంది, దాంట్లో ఇప్పుడు యూట్యూబ్ రన్ అవుతుంది, కొన్ని కోట్ల మంది కదా ప్రపంచవ్యాప్తంగా యూట్యూబ్ యూజ్ చేసేది. ఏ రోజు ఒక్క రోజన్నా చిన్న డిస్ట్రప్షన్ జరిగిందా మనకు, యూట్యూబ్ డౌన్ అని అలర్ట్ అయినా చూసాం మనం ఎప్పుడన్నా? చూడము. అంటే వాళ్ళు ఇష్యూ రాకుండా ఎంత పర్ఫెక్ట్ గా మెయింటైన్ చేస్తున్నారు చూడు, అవునా కదా? హలో, వాళ్ళు ఇష్యూ రాకుండా ఎంత పర్ఫెక్ట్ గా మేనేజ్ చేస్తున్నారు. ఇప్పుడు ఫేస్బుక్ తీసుకో, ఇన్స్టాగ్రామ్ తీసుకో, వాట్సాప్ తీసుకో, ఎప్పుడు కూడా డౌన్ రాదు, చిన్న 0.1% కూడా రాదు. అది వచ్చిందంటే మన ఆశ్చర్యం రాదు, కోవిడ్ వచ్చినట్టు. ఓకే, రాదు. అంటే ఆ బ్యాక్ ఎండ్ యూజ్ చేసే హార్డ్వేర్ కానీ తీసుకో, దానిపైన యూజ్ చేసే హైపర్వైజర్ తీసుకో, ఏదైనా తీసుకో, పర్ఫెక్ట్ గా ఉంటుంది అది. ఓకే, పర్ఫెక్ట్ గా రన్ అవుతుంది. సో అలాగా వాళ్ళు మెయింటైన్ చేస్తారు. వాళ్ళు ఏంటంటే కొన్ని, నాకు తెలుసు నా ఎక్స్పీరియన్స్ ప్రకారం 2 years 3 years పైన వాడరు హార్డ్వేర్. రిపేర్ ఉందా లేదని కాదు, అయిపోయిందా కొత్త హార్డ్వేర్ వచ్చిందో దాన్ని ప్రొక్యూర్ పడేసాను, పడేంటే వాళ్ళు అమ్మేస్తారు, సెల్ చేసేస్తారు. అక్కడ మనం ఏదైతే పాత సామాన్లు కొనుక్కెళ్తారు, అలాగా ఈ హార్డ్వేర్స్ కొనుక్కునే లేదని కూడా ఒక ట్యాప్ సిస్టమ్స్ అని గూగుల్లో కొట్టారంటే తెలుస్తుంది, ట్యాప్ సిస్టమ్ రోచెస్టర్. వాళ్ళు ఏం చేస్తారంటే ఇలా చాలా ఉంటాయి అలాంటి షాప్స్. ఓకే, వాళ్ళు ఏం చేస్తారంటే దీన్ని తీసుకెళ్తారు. షాప్స్ కదా, అది పెద్ద గోడౌన్ లాగా ఉంటుంది. సో దాన్ని తీసుకెళ్లేసి వీళ్ళు మళ్ళీ మనకు కావాలనుకో, మన ఆర్గనైజేషన్స్ కావాలనుకో మనం ప్రొక్యూర్ చేసుకోవచ్చు. వాళ్ళు చెప్తారు ఇది, సో వి బాట్ ఇట్ ఫ్రమ్ AWS, వి బాట్ ఇట్ ఫ్రమ్ గూగుల్, ఆర్ వి బాట్ ఇట్ ఫ్రమ్ మైక్రోసాఫ్ట్ అని చెప్తారు. సో దాన్ని తీసుకెళ్ళాక వాళ్ళు ఏం చేస్తారంటే 6 months 1 year వారంటీ ఇస్తారు. మనం 6 years 6 months 1 year వారంటీ ఇస్తారు. ఆ వారంటీ ఏంటంటే ట్యాప్ సిస్టమ్ కూడా మనం సపోర్ట్ ఇస్తాడు అనమాట. వాడు ఏమైనా పోయిందనుకో, ఆ కాంపోనెంట్ ఏమంటే వాడు రీప్లేస్ చేస్తాడు. అర్థమైందా? సో అది వాడి మెయిన్ రోల్. ఓకే, అలాగే సెకండ్ హ్యాండ్ కూడా తీసుకుంటాం. ఈ సెకండ్ హ్యాండ్ తీసుకున్నప్పుడు మాత్రమే ఆ మేనేజ్మెంట్ కన్సోల్స్ మనం ఇన్స్టాల్ చేస్తాం. మేనేజ్మెంట్ కన్సోల్స్ అనేది మనం ఇన్స్టాల్ చేస్తాం. అదర్వైజ్ ఇఫ్ యూఆర్ ప్రొక్యూరింగ్ ద హార్డ్వేర్ డైరెక్ట్లీ ఫ్రమ్ ద సిస్కో, డెల్, HP, that hardware is going to be the management console going to be installed by those vendors directly. అర్థమైంది మీకు నేను చెప్పేది? సో ఈ మేనేజ్మెంట్ కన్సోల్ కూడా ఇన్స్టాల్ చేసే ముందే వాళ్ళు అడుగుతారు, ఐ నీడ్ అన్ IP అడ్రస్ ఫర్ దిస్ మేనేజ్మెంట్ కన్సోల్. ఈ మేనేజ్మెంట్ కన్సోల్స్ IPs అన్ని కూడా ఒకే సీక్వెన్స్ లో ఉంటుంది.
ఒకే సీక్వెన్స్ లో ఉంటుంది. ఐపీ అడ్రస్లన్నీ ఒకే సీక్వెన్స్ లో పెట్టుకుంటారు. ఓకే, ESXi అన్నిటికీ ఒక సీక్వెన్స్ లో ఉంటుంది ఐపీ అడ్రస్. ఓకే, సో వర్చువల్ మిషన్స్ కి సపరేట్ సీక్వెన్స్ ఉంటుంది. సో మనం చూడగానే చెప్పండి ఓకే ఇట్స్ అన్ మేనేజ్మెంట్ ఐపీ. అర్థమైందా? అర్థమైందా? హలో, ఎస్ ఎస్ యా. సో ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? నో అర్థమైంది ఇక్కడ బాగా. Are you guys clear? Clear, sir. Okay. So ఇలాగా మేనేజ్మెంట్ కన్సోల్స్ ద్వారా దాన్ని మనం ఇన్స్టాల్ చేయొచ్చు. సో ఫస్ట్ మెథడ్ ఏంటంటే బై యూజింగ్ ది మేనేజ్మెంట్ కన్సోల్ అండ్ అటాచింగ్. స్టెప్ బై స్టెప్ గుర్తుపెట్టుకోవాలి బ్రో, మీరే ఇంట్రో క్రాక్ చేయాలంటే వాడు అడుగుతాడు హౌ యూ కెన్ ఇన్స్టాల్ ది ESXi host. Okay, so you have to say by using the management console, and we have to download the ISO image in our local system and open the management console and connect the remote console. Okay, and then attach the CD-ROM, attach the ISO image to the CD-ROM and boot this one or start the management console. So automatically the ESXi installation will start and assign the IP address for the ESXi. That's it. Okay, one way. Or else we can go to the data center, attach the USB. By using the USB throughput, we can install that one. Or else if you have the CD-ROM connectivity, just connect the CD-ROM. By using the CD-ROM also connected, but nowadays CD-ROM is not using by anyone. Okay, నాకు తెలిసి ఎవరు యూజ్ చేయలేదు CD-ROM అంతా. ఉండింది ఒకప్పుడు 5 years 6 years బ్యాక్, నేను కూడా యూజ్ చేశాను. ఇప్పుడైతే ఎవరు యూజ్ చేయలేదు. ఆన్ సైట్ లో నేను CD-ROM పెట్టుకుంటే యూజ్ చేశాను. ఇప్పుడు CDs అంతా యాడ్ ఉన్నాయి చెప్పు, అర్థమైందా? ఇప్పుడంతా DVDs రిమోట్ గా మనం రిమోట్ కన్సోల్స్ ఓపెన్ చేసి 99% అన్నిటి రిమోట్ కన్సోల్ చేసుకుంటాం. అందులో ఈ పాండమిక్ వచ్చాక కంప్లీట్ గా రిమోట్ కన్సోల్ అయింది. అక్కడ ఆన్ సైట్ కూడా వెళ్ళారు కదా, అర్థమైందా? సో ప్రతి ఒక్క దానికి రిమోట్ కన్సోల్ అనేది వచ్చేసింది, రిమోట్ కన్సోల్ మేనేజ్మెంట్ అనేది వచ్చేసింది. ఓకే, యా, క్లియరా ఇక్కడ దాకా? డన్. Clear. ఓకే, సో ఇక్కడ ఈ మేనేజ్మెంట్ కన్సోల్స్ ఎప్పుడెప్పుడు యూజ్ చేస్తాం? ఈ మేనేజ్మెంట్ కన్సోల్స్ ఎప్పుడెప్పుడు యూజ్ చేస్తాం మీరు గుర్తుపెట్టుకొని నోట్ చేసుకొని కావాలంటే కూడా ఇంటర్వ్యూలో డిస్కషన్స్ అప్పుడు కానీ లేదా మీరు ఆర్గనైజేషన్స్ వెళ్ళినప్పుడు కానీ ఇన్సైడ్ ఆర్గనైజేషన్ కూడా మనకు తెలుసుకోవాలి, మెథడాలజీ అనేది తెలుసుకోవాలి. ఇక్కడ మనం ఏం చేయం బ్రో, వర్క్ అనేది మనకు చాలా ఈజీగా ఉంటుంది, పెద్ద విరగదీసేది పొడిచేసేది ఏముండదు. బట్ ఎప్పుడు ఎలా చేయాలని తెలుసుకున్నామంటే మన లైఫ్ ఈజీ అయిపోతుంది, మన లైఫ్ అనేది ఈజీగా ఉంటుంది. లేదనుకో ఆ ఎత్తుక్కునే దానికి గంటలు పడుతుంది. ఎత్తుకులాట పిక్కులాట వద్దు. ఓకే, సో నేనేం చెప్తానంటే మీరు క్లియర్ గా రాసుకోండి. అక్కడ వెళ్ళాక డిస్కషన్ కూర్చొని ఓకే ఇది సర్వర్ డౌన్ అయింది ఏం చేయాలి. ఓకే, సో ఒక సినారియో తీసుకుందాం, రియల్ టైమ్ సినారియో. ఓకే, సో రియల్ టైమ్ సినారియోలో ఆ రోజు సాటర్డే. ఓకే, సాటర్డే మీరు యుఎస్ లో మన డేటా సెంటర్ అనేది యుఎస్ లో మన డేటా సెంటర్. శనివారం మిడ్-నైట్. ఓకే, మీరు మన ఇండియా నుంచి అక్కడ ఉన్న మన టీం మెంబర్స్ కి ఫోన్ చేయలేరు అంటిల్ అన్లెస్ మన టీం మెంబర్ మన క్లోజ్ గా ఉండేవాడు, రే బావా మావ అని పిలిచేవాడు తప్ప వేరే వాడు ఫోన్ అయితే ఎత్తాడు. అరే బాబు సర్వర్ డౌన్ అయింది ఏమన్నా, అప్పుడు వాడేమో రెస్పాండ్ అవుతాడు తప్ప రియల్ గా చెప్తున్నా. లేదంటే మిగతా వాళ్ళు పడుకునేస్తాడు, ఆడు మన ఫోన్ చేసినా కూడా ఎత్తాడు. సాటర్డే సండే అయితే వాళ్ళు ఎవరు కూడా అవైలబిలిటీ ఉండరు బ్రో ఆన్ సైట్ లో, అసలు ఇళ్లలోనే ఉండరు, వాళ్ళు జమ్మని వెళ్ళిపోతారు బయట. అప్పుడు డౌన్ అయింది, మీరు ఏం చేస్తారు? ఇదే సినారియో మీరు ఏం చేస్తారు? సో ఇంటర్వ్యూలు అడిగినా లేదా మనం రియల్ గా అదే సినారియో మనం ఉండేటప్పుడు జరిగినా మనం ఏం చేయాలంటే we have to connect to the remote console of that ESXi host. We have to connect to the remote console of that ESXi host, log into the management console. Log into the management console, either KVM, DRAC or ILO, ఏదన్నది దానికి లాగిన్ అయ్యేసి అక్కడికి వెళ్ళి రిమోట్ కన్సోల్ ఓపెన్ చేసి దాని స్టేటస్ ఏందని చూస్తాం. అది డౌన్ అయిందా, అన్ స్టేట్ లో ఉందా ఏమని చూసాక ఎవరైనా పవర్ ఆఫ్ చేశారా, ఓకే చూసాక దాన్ని ఏం చేస్తామంటే ఒక ఈమెయిల్ రాస్తాం. ఓకే, విత్ స్క్రీన్ షాట్, హే ఐ కనెక్టెడ్ టు దిస్ వన్. మీ మేనేజర్ ఫోన్ చేస్తాడు, నీకు చేస్తాడు ఈవినింగ్, ఈ మిడ్ నైట్ అయింది నీకు చేస్తాడు ఫోన్. ఓకే, లేదా ఎర్లీ మార్నింగ్, వాళ్ళకి మిడ్ నైట్ మనకి ఎర్లీ మార్నింగ్ నీకు కాల్ చేస్తాను, నువ్వు నేను కనెక్ట్ కాను, నేను బయట ఉన్నాను, నేను డ్రైవ్కి వెళ్ళాను, ఒప్పుకోడు వాడు. ఓకే,
సో మనం ఏం చేయాలి, కనెక్ట్ అవ్వాలంటాడు. ఎందుకంటే మన అగ్రిమెంట్ ఇచ్చిన 24/7 365 days మనం వర్క్ చేస్తాం అనేసి. సో అప్పుడు ఏం చేయాలి, మనం రిమోట్ గా మన కన్సోల్ కనెక్ట్ అవ్వాలి. ఇక్కడ కన్సోల్ కనెక్ట్ అయ్యేసి ఆ స్టేటస్ ఏదైతే ఉంటుందో దాని స్క్రీన్ షాట్ తీసి ఈమెయిల్ అటాచ్ చేసి దిస్ ఇస్ వాట్ ద స్టేటస్, ఐఎమ్ గోయింగ్ టు రీబూటింగ్ ది సర్వర్, ఐఎమ్ గోయింగ్ టు రీబూటింగ్ ది సర్వర్. అప్పుడు మనం రీబూట్ కొట్టాం, అక్కడ హార్డ్ రీబూట్ కొట్టామంటే ఏదైతే యూఎస్ లో ఉందో సర్వర్ అది రీబూట్ అవుతుంది. సో మాక్సిమం ఈ సర్వర్స్ ఇవన్నీ కూడా ఎలా ఉంటుందంటే బజాజ్ చాతక్ తెలుసు కదా, ఎర్లీ మార్నింగ్ బ్రాండ్ న్యూ బజాజ్ చాతక్ ఉన్న మార్నింగ్ నుంచి స్టార్ట్ చేస్తేనే స్టార్ట్ అవుతాయి. అలాగనే ఈ ఫిజికల్ హార్డ్వేర్స్ కూడా ఒకసారి రీబూట్ కొట్టామంటే మాక్సిమం ఇష్యూ అనేది ఫిక్స్ అయిపోతుంది. అర్థమైందా? హలో గైస్, నా వాయిస్ ఓకే. సో మాక్సిమం రీబూట్ కొడితేనే ఫిక్స్ అయిపోతుంది. ఏది సార్ మళ్ళా చెప్పండి సార్ అది. సో ఇప్పుడు మీరు ఒక సినారియో రియల్ గా జరిగే సినారియోస్ బ్రో, ఈవెన్ నాకనే కాదు మన టీం మెంబర్స్ అందరూ జరుగుతుంటాయి. ఓకే, ఎందుకంటే సర్వర్ హార్డ్వేర్ చాలా ఎక్కువ ఉంటాయి. నేను నా దగ్గర చూసా అంటే 600+ ఉన్నాయి ESXi పోస్ట్. ఓకే, సో ఇప్పుడు ఎప్పుడు ఏది డౌన్ అవుతుందో తెలియదు. మనకు కాల్ వస్తుంది సండేనో సాటర్డేనో, అక్కడ ఆన్ సైట్ ఎవరు లేరు, సర్వర్ డౌన్ అయిపోయింది చూడబ్బా అంటుంది, మన మేనేజర్ ఫోన్ చేస్తారు. సో అప్పుడు మనం ఏం చేయాలంటే ఏది డౌన్ అయింది, ఏ సర్వర్ డౌన్ అయింది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ESXi, ఇది మేనేజ్మెంట్ కన్సోల్, ఇది ESXi ఇన్స్టాల్ చేసాం. ఓకే, ESXi ఒక నేమ్ ఇచ్చి ఉంటాం కదా, ESXiకి ఒక నేమ్ ఇస్తాం. ఓకే, ESXi 01, ESXi 01 ఇచ్చాం. 01 కి సారీ మేనేజ్మెంట్ కన్సోల్ ఏది, ఇది దీని IP అడ్రస్ ఏంది 10.15.21.105. మనం ఏం చేయాలంటే దీని యొక్క నేమ్ కి ఏది IP అడ్రస్ చూసి ఆ ఐపీని మన బ్రౌజర్లో కొట్టామంటే అది లాగిన్ పేజ్ ఓపెన్ అవుతుంది. లాగిన్ పేజ్ ఓపెన్ అయ్యాక దాని అడ్మినిస్ట్రేటర్ కానీ అడ్మినిస్ట్రేటర్ ఆ రూట్ యూజర్ నేమ్ ఇచ్చి పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అయ్యాక అక్కడ మేనేజ్మెంట్ కన్సోల్ అని ఒకటి ఉంటుంది. మేనేజ్మెంట్ కన్సోల్ అని ఒకటి ఉంటుంది. ఆ మేనేజ్మెంట్ కన్సోల్కి వెళ్ళేసి అది రిమోట్ కన్సోల్ ఉంటుంది. రిమోట్ కన్సోల్ మీదకి వెళ్ళేసి దాంట్లో స్టేటస్ టీవీలో చిన్న స్క్రీన్ లాగా కనబడుతుంటుంది. ఏంది అది చూసామంటే దాంట్లో హ్యాంగ్ అయిందా అంటే హ్యాంగ్ అయిపోయింది, కరెక్ట్గా హ్యాంగ్ అయిపోయింది, అక్కడికి ఏం మూవ్ అవ్వట్లేదా, లేదంటే పవర్ ఆఫ్ అయిపోయింది, బై మిస్టేక్ ఏమైనా పవర్ ఆఫ్ చేశారా మన ప్రీవియస్ షిఫ్ట్లో ఉన్నది. సో ఇలాంటివన్నీ మనకు క్లియర్ కనపడుతుంది. దాన్ని మనం స్క్రీన్ షాట్ తీస్తాం. ఆ స్టేటస్ అనేది స్క్రీన్ షాట్ తీస్తాం. స్క్రీన్ షాట్ తీసి మెయిల్ ద్వారా మన మేనేజర్ చెప్తాం, అరే బాబు ఇది డౌన్ అయిపోయింది, అది ఇలా లేదా హంగ్ అయిపోయింది. సో వి నీడ్ టు డూ ఏ హార్డ్ రీబూట్. వి నీడ్ టు డూ ఏ రీబూట్. రీబూట్ ఆప్షన్ అక్కడే ఉంటుంది. దాన్ని రీబూట్ క్లిక్ చేసామంటే అది రీబూట్ అయినప్పుడు మళ్ళీ అప్ అయిపోతుంది. ఫస్ట్ అప్ చేసేసి వదిలేశాక తర్వాత లాక్స్ అనలైజ్ చేస్తాం. అక్కడే లాక్స్ ఆప్షన్ ఉంటుంది. లాక్స్ అనలైజ్ చేస్తాం, ఏది ఇష్యూ ఎప్పుడు ఎలా జరిగిందని లాక్స్ క్లియర్ గా ఉంటుంది. ఆ లాక్స్ చూసి కూడా మనం చెప్పచ్చు. ఓకే, క్లియర్ గైస్? yes sir. క్లియర్ గా ఉందా ఇక్కడ దాకా? ఓకే, సో ఇక్కడ మీరు ఏమేమి తెలుసుకున్నారు, ఫస్ట్ క్వశ్చన్స్ రాసుకోండి. వాట్ ఈస్ టైప్ 1, టైప్ 1 and type 2 hypervisor. Okay, second, sir how many ways we can చెప్పండి. క్వశ్చన్స్ ఇంటర్వ్యూలో అడిగే ఛాన్సెస్ ఉన్నాయా? ఇది ఇంటర్వ్యూలో ఈ క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉన్నాయా? అందుకే బ్రో నీ క్వశ్చన్స్ చెప్తున్నా, రాసుకో. నీ క్వశ్చన్స్ కూడా నేను ఆన్సర్స్ కూడా చెప్పాను. మీరు స్క్రీన్ కనపడుతుంది మీకు ఇక్కడ, అందుకే క్వశ్చన్స్ చెప్తున్నా, రాసుకోండి బ్రో. ఓకే అన్న. స్పెల్లింగ్ మిస్టేక్స్ పట్టించుకోకండి. ఓకే,
నోట్ చేసుకుంటారు. నేను క్వశ్చన్స్ చెప్తాను మీకు. ప్రతి దాంట్లో టాపిక్ అయినప్పుడు క్వశ్చన్స్ ఉంటాయి. నేను చెప్పిన దాంట్లో మీరు ఆన్సర్స్ ప్రిపేర్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. ఓకే, అంటే ఇలానే క్వశ్చన్ అడుగుతారంటే అది నేను చెప్పలేను. అర్థమైందా? క్వశ్చన్ డైరెక్ట్ ఏంటంటే వాట్ ఈస్ ఎ టైప్ టు హైపర్వైజర్, హౌ మెనీ వేస్ యూ కెన్ ఇన్స్టాల్ ESXi అని ఉంటుంది. ఓకే, బట్ హౌ మెనీ వేస్ హౌ యూ కెన్ కనెక్ట్ టు ద ESXi host remotely in case of any issues, ఇలాగేం ఉండదు. ఆడు ఇంకో సినారియో అడుగుతాడు. బట్ మీకు తెలిస్తే అప్పుడు దాన్ని లింక్అప్ చేసి దాని ఆన్సర్ వేరే విధంగా అడిగిన క్వశ్చన్. అర్థమైందా? ఇంటూ అడిగిన ఏంటన్నా ఇలానే అడగలేదు, క్వశ్చన్ వేరే విధంగా అడిగాక నాకు సంబంధం లేదు బ్రో. జస్ట్ మీరు నోట్స్ అడిగి ప్రిపేర్ చేసుకోండి. ఓకే, సో ఇదన్నీ అయిపోయిందంటే నెక్స్ట్ టాపిక్ వెళ్దాం. రాజు MCS రాజు అడిగితే డన్ బ్రో, అయిపోయిందా? అయిపోయింది. ఓకే ఓకే, okay. Can I clear this one? ఓకే, సో ఇప్పుడు మీకు ఎవరికి ఒక క్వశ్చన్ రాలేదా అన్న? మనం ఒక దారి మీద ఇన్స్టాల్ చేసాం ఈ హార్డ్వేర్ అంతా, ఈ దీని మీద ఇన్స్టాల్ చేసాం, ఇదే దొబ్బేసిన ఈవీఎంస్ కూడా వెళ్ళిపోతాయి. యా సారీ సారీ యా ఐఎమ్ ఏబుల్ టు హియర్ యూ. విజన్ హలో, యా చెప్పండి. అలా ఇది వాయిస్ వినపడలేదు. ఓకే, జైన్ వినపడుతుందా ఇప్పుడు? ఇప్పుడు వినపడుతుంది. గైస్ నా వాయిస్ వినపడుతుందా మీకు? హలో, వినపడుతుంది. అప్పుడప్పుడు కట్ అవుతుంది లైట్ గా. ఓకే ఓకే, వైఫై లేదు. ఓకే, నాకు తెలిసి వినపడుతున్నట్టుంది కదా, క్లియర్ వినిపిస్తుంది. సో నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఎవరైనా క్వశ్చన్ లేదు? ఇక్కడ ఒక డైరెక్ట్ గా ఇన్స్టాల్ చేస్తాము. ఇప్పుడు ఈ హార్డ్వేర్ ప్రాబ్లం అయింది, ఈ హార్డ్వేరే
ఈ హార్డ్వేర్ ప్రాబ్లం అయిపోయింది. అప్పుడు ఈ VMs అన్ని కూడా డౌన్ అయ్యాయి కదా. నిజమే కదా. సార్ సార్ ఒకవేళ సార్ EXA ఒకసారి సర్వర్ ఫెయిల్ అయితే పోతాయి సార్ పైన. అంతే కదా, సర్వర్ ఫెయిల్ అయితే అవుట్ వెళ్ళిపోతుంది. బ్యాకప్ సర్వర్ నీ దగ్గర ఒక హార్డ్వేర్ ఉంది, దాన్ని 10 చేసావు, ఇన్స్టాల్ చేసావు. మెయిన్ కాన్సెప్ట్ వచ్చింది, మన రూమ్ స్పేస్ రెడ్యూస్ చేయడానికి, హార్డ్వేర్ మల్టిపుల్ హార్డ్వేర్ కనెక్ట్ అవడానికి, కన్జంప్షన్, ఇవన్నీ కూడా కన్సిడర్ చేసుకొని మన ESXi వచ్చింది. ఇప్పుడు ఒక ESXi ఉంది, అది డౌన్ అయింది. VMs 20 ఇన్స్టాల్ చేస్తున్నాము, అన్ని దొబ్బేస్తాయి కదా, 20 కూడా దొబ్బేస్తాయి కదా, రైట్? 20 కూడా డౌన్ అయిపోతాయి కదా. అప్పుడు అది హెల్ప్ఫుల్, అది మంచిదే కాదు కదా, అలాగ ఉండడం మంచిది కాదు కదా ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ లో, రైట్? సో అలాగా ఉండకూడదు. సో మనం ఇక్కడ ఏంటంటే పెట్టుకుంది, VMware చేసినా చేయకపోయినా ఏమి ఉండదు. ఓకే, వర్క్ చేయకపోయినా ఏమి అనేది మిస్టేక్ చేస్తే ఒప్పుకోరు, వర్క్ చేసి మిస్టేక్ చేసి ఒప్పుకోరు. ఫస్ట్ పాయింట్. ఓకే, అంటే ఇవంతా కూడా మా పెద్దవి, అంటే ఏదో ఇష్యూస్ వస్తే మైండ్ సెట్ ఉండకూడదు. ఇక్కడ ఇష్యూస్ వస్తే మైండ్ సెట్ ఉండకూడదు. ఇష్యూస్ రాకుండా చూడడం వర్క్. సో లైక్ ఇప్పుడు పిఎం కాలిస్తే మేము ఇది అవుతుందని అలా కుదరదు. ఓకే, ఏమి పని మీకు అర్థమైంది నేను చెప్పేది, ఏమి జరగకుండా చూడడమే వాళ్ళ పని. సేమ్ ఏదైతే ఇన్ఫ్రా కింద వర్క్ చేస్తుంటామో మన టీం అంతా కూడా ఎటువంటి డిస్ట్రప్షన్ రాకుండా మన ఎన్విరాన్మెంట్ ని, మన కస్టమర్ ని, బిజినెస్ అనేది 0.1% కూడా డిస్ట్రప్షనే జరగకూడదు. నాన్ డిస్ట్రప్షన్. ఓకే, ఇట్ మస్ట్ బి నాన్ డిస్ట్రప్షన్. ఓకే, ఏమేమి జాగ్రత్తలు ఉన్నాయో ఆ జాగ్రత్తలన్నీ కూడా మనం తీసుకోవాలి. ఎప్పటికప్పుడు మనం అప్డేట్ అవుతున్నాం. ఓకే, సో ఇలాగా సింగిల్ గా ఉన్న ESXi మనం ఏమంటామంటే స్టాండ్ అలోన్. దీన్ని మనం స్టాండ్ అలోన్ ESXi పోస్ట్ అంటాం. which is like there is a chances of VMs will goes down in case of any hardware issue happen, crashed or services down. అప్పుడు మనకు ఇలాగా అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. యు గాట్ ఇట్ రైట్? వాట్ ఐ యామ్ ట్రైయింగ్ టు సే. హలో, అర్థమైంది మీకు చెప్పేది? సో దీన్ని మనం స్టాండ్ అలోన్ ESXi పోస్ట్ అని అంటాము. ఓకే, సో ఫెయిల్ అయినా, ESXi మేనేజ్మెంట్ సర్వీసెస్ డౌన్ అయినా, క్రాష్ అయినా కూడా VMs అన్ని కూడా డౌన్ అయిపోతాయి. ఈ స్ట్రక్చర్ ని ఏమంటామంటే స్టాండ్ అలోన్ ESXi పోస్ట్ అంటే. స్టాండ్ అలోన్ అంటే సింగిల్ గా ఉందని అర్థం. సో ఇది ఇవి కూడా ఉండొచ్చు బ్రో, ఒకసారి ఇవి కూడా స్టాండ్ అలోన్ కూడా ఉంటాయి, ఎన్విరాన్మెంట్ రన్ అవుతుంటాయి. ఓకే, ఫస్ట్ దీన్ని తుడిపారు. సో ఫస్ట్ ఈ హార్డ్వేర్ ఇష్యూ ఎటువంటి క్రాషెస్ అయినా కూడా VMs కంటిన్యూగా రన్ అవుతా ఉండాలి, బిజినెస్ అనేది. అప్పుడు ఏం చేయాలి, ఏ మెథడాలజీ యూజ్ చేయాలి అంటే, లెట్ మీ డ్రా వన్ మోర్ డయాగ్రామ్. ఓకే, సో ఇక్కడ మనకి ఏంటంటే ఇంకో హార్డ్వేర్ ఉంది, ఇక్కడ మనకు ఇంకో హార్డ్వేర్. ఓకే, దీంట్లో ESXi ఇన్స్టాల్ చేసాం, దీంట్లో ESXi ఇన్స్టాల్ చేసాం. దీని మీద ఒక 2 VMs రన్ అవుతాయి, దీని మీద ఒక 2 VMs రన్ అవుతాయి, దీని మీద ఒక 2 VMs రన్ అవుతాయి. ఓకే, let's assume this one having a 1 terabyte, okay, and used is 5 VMs used and చేస్తుందంటే ఓకే, అజ్యూమ్. ఓకే, అన్న 6 కూడా 5 కూడా అంత చేస్తున్నా అంటే ఏదో పెట్టుకోండి. ఓకే, సో 1 terabyte, ఇది కూడా 1 terabyte మెమరీ ఉంది. సో బోత్ ఆర్ యూజింగ్ జస్ట్
లైక్ 200 GB. ఓకే, సో ఇక్కడికి వచ్చామంటే ఇది 1 TB ఉంది. ఇది మెమరీ. ఓకే, సో ఇవన్నీ కూడా ఇలా ఉంటే స్టాండర్డ్. ఓకే, ఇలా కాకుండా ఏవైతే ఇక్కడ ఉన్నాయో విఎమ్స్, ఇది కానీ హార్డ్వేర్ క్రాష్, దీనిలో ఉన్న ఏదైనా హార్డ్వేర్ క్రాష్ అయినా లేదా ESXi క్రాష్ అయినా ఈ విఎమ్స్ అన్ని కూడా ఇక్కడికి వచ్చేసాయి. ఈ విఎమ్స్ అన్ని కూడా ఇక్కడికి కానీ ఇక్కడికి కానీ వచ్చేసాయి. ఎలా కుదురుతున్నాను? అలాగా పాసిబిలిటీ ఉంటుంది. హౌ the VMs can migrate from one physical to another physical hardware. How it will work? ఇది ఫెయిల్ అయితే దీంట్లో ఉన్న వర్కింగ్ మిషన్స్ ఒక హార్డ్వేర్ ఇంకో హార్డ్వేర్కి ఎలా వస్తుంది, నుంచి ఇంకో హార్డ్వేర్కి ఎలా వస్తుంది, ఎలా ట్రాన్స్ఫర్ అవుతాయి, ఎలా మైగ్రేట్ అవుతాయి? ట్రాన్స్ఫర్ అనే కన్నా మనం హౌ ద మైగ్రేషన్ విల్ హ్యాపెన్ ఇన్ కేస్ one ESXi host is down. In case one ESXi host is down. సో దానికోసం అనేసి మనకు కొన్ని ఒక సాఫ్ట్వేర్ ఆ సాఫ్ట్వేర్ నేమే vCenter. సాఫ్ట్వేర్ నేమే vCenter. దీన్నే మనం vCenter అంటారు. ఇట్స్ ఆల్సో కాల్డ్ యాజ్ centralized. స్టార్టింగ్ లో చెప్పారు చూడండి బ్రో, centralized notes కూడా ఇచ్చినట్టున్నా. centralized management console where we can manage and maintain ESXi host and virtual machines all together in a single console. Okay, when we have a vCenter, we can add this all ESXi host to the vCenter. ESXi host to the vCenter. Okay. Every part of a vCenter, then this kind of operations can be happened when one ESXi host is down. The virtual machines will trigger to migrate to another ESXi host. Okay. Just right click, next, finish. ఏం పెద్ద వర్క్ ఉండదు. ఓకే, రియల్ గా ల్యాబ్ లో చేసేది. ఓకే, సో ఇది కానీ డౌన్ అయిందంటే ఒక హార్డ్వేర్ వర్చువల్ మిషన్స్ అన్ని కూడా యువతలకి మైగ్రేట్ అయిపోతాయి. ఆ మైగ్రేట్ అయ్యేటప్పుడు మాత్రమే ఇక్కడ చెక్ చేసుకుంటుంది ఎక్కడ స్పేస్ అవైలబిలిటీ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎంత ఉంది, యూజ్డ్ 600 GB ఉంది. 600 GB తీసుకెళ్లేసి ఒకే దాంట్లో పెట్టచ్చా? ఎందుకు పెట్టాలి ఒక దాంట్లో? సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వచ్చి నాకు స్పేస్ అనేది 500 GB ఉంది. ఓకే, ఇప్పుడు నేను ఐ వాంట్ టు ప్లేస్ డ్రాగ్ దిస్ వన్. ఓకే, ఇక్కడ వచ్చి నాకు స్పేస్ అనేది యూజ్డ్ వచ్చి 500 GB ఉంది. యూజ్డ్ 500 GB ఉంది. ఓకే, సో ఇక్కడ నాకు యూజ్డ్ 600 GB ఉంది. యూజ్డ్ 600 GB. ఈ 600 GB నేను ఇక్కడ రిమైనింగ్ ఎంత ఉంది? 500 GB కదా. దీంట్లో నేను ఇన్సర్ట్ చేయొచ్చా? వర్చువల్ మిషన్స్ ఇక్కడ రన్ అవ్వగలుగుతాయా? అవ్వలేదు. సో ఆ టెక్నాలజీ ఏం చేస్తుందంటే, అది ఇంకా మనం డిస్కస్ చేయాలా చెప్తా. అది ఆటోమేటిక్ ఏం చేస్తుందంటే దీంట్లోకి ఎంత అరేంజ్ చేయగలుగుతాము, దీంట్లోకి ఎంత అరేంజ్ చేయగలుగుతాము అని అదే యాక్టివిటీ చేసుకొని అది సాఫీగా రన్ అవుతూ పోతుంది. ఈవెన్ ఇఫ్ ద హార్డ్వేర్ డౌన్ అయినా కూడా, సో ఇట్ విల్ టేక్ care of our virtual missions and it will migrate the virtual mission from one ESXi host to another ESXi host. One ESXi host to another ESXi host. ఇక్కడ క్వశ్చన్స్ ఉన్నాయి మీకు? ఇప్పుడు EXXi పోస్ట్ వచ్చి 2 డౌన్లోడ్ చేయాలి కదా సార్, 2 సర్వర్స్. We must install a 2 ESXi host. If you want to run inside the vCenter, you must need a 2 ESXi host. Without a 2 ESXi host, you cannot run the anymore. అర్థమైందా? 2 ఉండాలి, మినిమం 2 ఉండాలి. అంటే మనకు తెలియదు కదా సార్, ఒకవేళ అది ఆ సర్వర్ అనేది ఫెయిల్ కాదని, ఒకవేళ ఫెయిల్ అవుతుందని ముందుగానే డెవలప్ చేసుకోవాలి సార్. ముందుగానే మనం పెట్టుకోవాలి.
ఏమి ఎలా ఎప్పుడు జరుగుతుందో మాకు తెలియదు బ్రో. బ్రో ఇప్పటి వరకు ప్రపంచంలో దొరకని ఆన్సర్ ఏంటంటే హార్డ్వేర్ కాంపోనెంట్స్ ఎందుకు ఫెయిల్ అవుతాయి దొరుకుతుంది. ఓకే సార్. ఓకే, ఎప్పుడు ఈవెన్ మన ఇంట్లో కూడా తీసుకో, టీవీ పోతా ఉంటుంది, ఫ్రిడ్జ్ పోతా ఉంటుంది, ల్యాప్టాప్స్ పోతా ఉంటాయి, ఫోన్స్ కూడా పోతా ఉంటాయి, రైట్? అవి ఎందుకు ఎప్పుడు ఎలా పోతాయి మాకు తెలియదు. ఏదో ఒకటి బ్యాటరీ డౌన్ అయిపోవడము, ఏ చిన్న చిన్న పోవడము జరుగుతూనే ఉంటాయి. సో అవి కూడా అంతే, ఎప్పుడు పోతుందో మనకు తెలియదు. ఓకే, అది పోయినప్పుడు మన వర్చువల్ మిషన్స్ డౌన్ కాకూడదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు బ్యాంక్లో ఎస్బీఐ బ్యాంక్ తీసుకున్నావు, ఏటీఎం ఆన్లైన్ ట్రాన్సాక్షన్, మంచి వ్యాపారస్తుడివి, ఏదో బట్టల షాప్ పెట్టుకుంటావు, నీ ట్రాన్సాక్షన్ ఉంటే 2 రోజులు 3 రోజులు వాళ్ళు లగేజ్ అదే బట్టలన్నీ పంపిస్తుంటారు, నువ్వు వాడికి అమౌంట్ వేస్తూ ఉంటారు 2 days వన్స్. వాడు ఎక్కడ కోయంబత్తూరులో ఉంటాడు, వాడు వచ్చి రోజు మనీ కలెక్ట్ చేసుకెళ్ళాడు. నీది ఎస్బీఐ బ్యాంక్ ఆన్లైన్లో ఉంది, అకౌంట్ అంతా డబ్బులంతా దాంట్లో ఉంది. వాడికి 20 లక్షలు ఎవ్రీ 2 days వన్స్ 20 లక్షలు 30 లక్షలు పంపించాలి. పంపించకపోతే వాడు మరుసటి స్టాక్ అక్కడ నుంచి డెలివరీ చేయడు. సో బ్యాంక్ ఎస్బీఐ డౌన్ అయిపోయింది. ఒకసారి డౌన్ అయితే ఓకే, డౌన్ అని చెప్పొచ్చు. 2 సార్లు డౌన్ అయింది, మర్యాదగా ఉంటుంది. 3వసారి అయితే వాడు అవతల ఏమంటాడు, వీడు వ్యాపారం చేసి తెలియదు అంటాడు. నిజమా కదా? నిజమే కదా అంటాడా? అంట నువ్వు ట్రాన్సాక్షన్ సరిగ్గా లేదు బ్రో, నేను నీకు డెలివరీ చేయలేను, నువ్వు రోజు ఇలా చెప్తున్నావు, బ్యాంక్ డౌన్. నీకు తప్పు లేదు, బ్యాంక్ సర్వర్స్ కరెక్ట్ కావట్లేదు. నువ్వు ఇమ్మీడియట్గా ఏమైనా థింక్ చేస్తావు, ఓకే ఈ బ్యాంక్ సరిగ్గా లేదని ఆయన ఆంధ్ర బ్యాంక్ లేదా ఐసిఐసిఐ యాక్సిస్ బ్యాంక్ వెళ్దాం, దాంట్లో అయితే కంటిన్యూస్ గా సపోర్ట్ ఉంది. అంటే నువ్వు ఒక కస్టమర్ ఎస్బీఐకి తగ్గిపోయావు, ఒక కస్టమర్ గా ఎస్బీఐకి తగ్గిపోయావు, రైట్? సో అలా తగ్గిపోతే వాడికి రోజు రోజుకి దాంట్లో ఉన్న డిపాజిట్స్ అన్ని తీసేస్తుంటే వాడికి ప్రాఫిట్ అనేది బ్యాంక్ వాడికి, అవునా కదా? అలాగా బిజినెస్ అనేది కంటిన్యూగా నమ్మకం మీదే నడుస్తుంటుంది. సో ఆ నమ్మకాన్ని మనం నిలబెట్టాలి. ఇక్కడ ఏం లేదు, ఆ బిఎంస్ అనేది డౌన్ కాబట్టి దాంట్లో ఏం అప్లికేషన్ సెకండరీ మైట్ బి లైక్ దాంట్లో అప్లికేషన్ కూడా లేకపోయినా సరే విఎంస్ అనేది కంటిన్యూగా రన్ అవుతూ పోతూ ఉండాలి. అది మన వర్క్, మనం చేయాల్సిన వర్క్. ఓకే, అది మనం జాగ్రత్తగా చూసుకున్నామంటే చాలు. యు గాట్ ఇట్ రైట్? yes sir. Okay, so are you guys clear? Clear, sir. Clear. Okay bro, so ఇది నెక్స్ట్ ఈ సెషన్ మంది కాదు, టెస్టింగ్ వాళ్ళు ఏదో తీసుకుంటారు. సో నేను ఇక్కడ అది టాపిక్ పెద్ద టాపిక్, అందుకని నేను కంటిన్యూ చేయలేదు. రేపు మనం దీన్ని కంటిన్యూ చేద్దాం. ఓకే, హలో, యా చెప్పండి. మనము ఇదంతా మనము రియల్ టైమ్ లో చెప్తారా మీరు, ఎట్లా చేస్తాం సెలెక్షన్? చేస్తాం అంత రియల్ టైంకి వెళ్తాం. ఫస్ట్ తెలుసుకున్నా అంటే రియల్ టైం ఎలాగ ఉంటుంది, ఈజీగా ఉంటుంది. డైరెక్ట్ రియల్ టైంకి వెళ్ళిపోయారంటే ఇదిగా ఉండదు. ఫస్ట్ ఓకేనా? ఓకే, క్లియరా? క్లియర్ ఓకే, మీరు కాన్సెప్ట్ మటుకు గుర్తు పెట్టుకోవాలి. ఏం కాన్సెప్ట్ ఏం జరుగుతుంది అనేది గుర్తు పెట్టుకుంటే చాలు. ఓకే ఓకే యా ఓకే గైస్, థ్యాంక్ యూ. ఓకే, రేపు మార్నింగ్ సార్ రికార్డింగ్ సేవ్ అవుతుంది, ఆయన పంపిస్తారు. ప్లస్ అడిగండి సార్, మన వర్క్ ప్రాసెస్ ఏంటి సార్, కొంచెం చెప్తారా సార్? కొంచెం ఫ్రెషర్ కాదు, 2 years ఇది. ఓకే సార్, అంటే సార్ ఏమైనా బగ్స్ వచ్చి మనం కేర్ చేస్తాం? 2 years కాదు బ్రో ఎక్స్పీరియన్స్ సార్. ఇది నాకు అర్థం కదా ఏం చేస్తాం అంటే మన వర్క్ కాన్సెప్ట్ ఏంటి సార్? అంటే మనం ఏం చేయాలి బ్రో? ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే నీకు L1 నుంచి L3 వరకు చేసే టాస్క్ అని చెప్తున్నా. L1 నుంచి L3 టాస్క్ అని చెప్తున్నా. దీంట్లో నీకు మనం ఇవన్నీ చేస్తామంటే ఇవన్నీ చెయ్యం. దాంట్లో 1-2 విఎంస్ బిల్డ్ చేసుకుంటా కూర్చోమని చెప్తారు, లేదా ఇష్యూస్ అవి చూడమంటారు. ఓకే, బట్ మనం ఏంటంటే ఓవరాల్ కాన్సెప్ట్ నేర్చుకున్నాం అంటే మన లైఫ్ లో కెరియర్ లో ఇదే కదా మన లైఫ్, వేరే ఉందా? లేదు కదా, నాకైతే ఇదే, వేరేదైతే నాకు వేరే వర్క్ కూడా తెలియదు. సో ఏది తీసుకున్నా సరే మన ఇన్ అండ్ అవుట్ తెలుసుకున్నామంటే షార్ట్ కట్స్ కన్నా. సో లోపలికి వెళ్ళామంటే హ్యాపీగా లైఫ్ అట్టా అయిపోతుంది, రిటైర్ అయిపోవచ్చు. అర్థమైందా? నాకు వేరే పని కూడా తెలియదు తప్ప. ఓకే, సో ఇన్ అండ్ అవుట్ నేర్చుకోవాలి ఏ చేసినా, అప్పుడు మనకు క్లారిటీగా సర్వే అవుతాం. ఓకే, సో ఇన్ కేస్ నీకు ఆన్సైట్ ఆపర్చునిటీ వచ్చింది, నువ్వు వెళ్ళాలి, అప్పుడు ఏం చేస్తావు? ఇవేం తెలియదు, హార్డ్వేర్ అడికెళ్ళి డేటా సెంటర్ కూర్చొని నీకు ఎందుకు తీసుకోవాలి? నేనే రిక్రూట్ చేసుకోవాలి నీకు నాకు విఎం బిల్డ్స్ ఒకటే తెలుసు, నాకు ESX ఇన్స్టాలేషన్ తెలుసు, లేదా ఈ సెట్టింగ్స్ అన్ని తెలుసు, హార్డ్వేర్ తెలుసు, మేనేజ్మెంట్ కన్సోల్ తెలియదు అనుకో, అప్పుడు ఏం చేస్తాం? కష్టం అవుతుంది కదా.
సో మన వర్క్ మొత్తం ఓవరాల్ గా నేర్చుకున్నామంటే మనం అక్కడికి వెళ్ళాక ట్రైనింగ్ తీసుకునేది ఎందుకు రియల్ టైమ్ గా అక్కడికి వెళ్ళాక మనకి ఇచ్చే వర్క్ చిన్నదే ఉండొచ్చు, బట్ వీ హ్యావ్ టు ప్రొజెక్ట్ అవర్ సెల్ఫ్ దట్ ఐ నో దిస్ వర్క్ ఆల్సో, సో దట్ విల్ బి ఇన్ ఏ గుడ్ పొజిషన్, రైట్? టీమ్ లీడ్ అవ్వచ్చు, లేదా నీ హైక్ పెరగచ్చు, శాలరీ హైక్, లేదా నీకు ప్రమోషన్ ఇవ్వచ్చు, లేదా నీకు ఆన్సైట్ ఆపర్చునిటీ ఇవ్వచ్చు. ఓకే, ఇవన్నీ కూడా మనకు యాడెడ్ అడ్వాంటేజెస్ అవుతుంది ఎప్పుడైతే సబ్జెక్ట్ వచ్చిందో. ఈజీగా డీల్ చేయొచ్చు, నీ వర్క్ లైఫ్ అనేది చాలా ఈజీగా బ్యాలెన్స్ చేసుకోవచ్చు. నువ్వు ఎక్కువ కనెక్ట్ కావాలి, ఓకే ఇది నాకు తెలుసు, ఈ ఇష్యూ వచ్చినప్పుడు ఇలా రిజాల్వ్ చేస్తాను, ఇది ఎందుకు ఇలా డౌన్ అయిందో నాకు తెలుసు. ఆ డౌన్ అయినప్పుడు మేనేజ్మెంట్ కన్సోల్ ఓపెన్ చేసి దానిలో వెళ్ళి రీమూవ్ కొడుతూ అవుతుంది, లేదా దాంట్లో వెళ్ళి లాక్ చెక్ చేసి ఎందుకు అయిందో చూడొచ్చు. అర్థమైందా? సో ఇలాంటివన్నీ కూడా మనకి ఎప్పుడైతే కంప్లీట్ గా ట్రైనింగ్ తీసుకుంటామో అప్పుడు అక్కడ వెళ్ళి అది ఈజీగా సర్వైవ్ అవ్వేదానికి బాగుంటుంది, లేదంటే కష్టపడాల్సి వస్తుంది, స్ట్రెస్ ఎక్కువ తీసుకోవాల్సి వస్తుంది, మన ఆరోగ్యం పడుతుంది. అర్థమైందా? ఓకే, సో అది కాకుండా ఏంటంటే మనం ఎక్స్పీరియన్స్ పెట్టుకొని, మీరు ఎక్స్పీరియన్స్ పెట్టుకొని అక్కడికి వెళ్ళి సో అక్కడ ఏం వర్క్ చేయలేకపోయాడు, వాళ్ళు ఎందుకు మనల్ని బేర్ చేస్తారు చెప్పు, మళ్ళీ వెనక్కి వచ్చేయాల్సి వస్తుంది. ఓకే, సో అన్ని కాకుండా టాస్క్ బట్ ఈ టైం ఏంటంటే L1 ముగ్గురు కలిపినట్టే ఉంటుంది. ఓకే, చేయకపోవచ్చు, ఇవన్నీ కూడా L1 చేయకపోవచ్చు. బట్ ఇప్పుడున్న ఎట్టున్నారంటే నా దుమ్ము లేకపోతే ఏం మొహమాట. సో మనం రన్ అవ్వాలని మనకు చాలా మనం బాధపడాలి. అదే మనకు ఇప్పుడు ఏంటంటే L1, L2, L3 టాస్క్లు అనేది అన్ని కలిపే చెప్తున్నాను ఇక్కడ. మనం లోపలికి వెళ్ళాక L1 కి సపరేట్ టాస్క్ ఉంటాయి, L2 కి సపరేట్ టాస్క్ ఉంటాయి, L3 కి సపరేట్ టాస్క్లు ఉంటాయి. ఓకే, L3 అనే కొందికి హై ఎక్స్పీరియన్స్ లైక్ 8 years 9 years L3కి వెళ్ళిపోతారు. ఓకే, సో లైక్ 5 years అలాగ ఉంటే L2 ఉంటారు, లైక్ 2 years ఉంటే L1 టాస్క్ ఉంటారు. L1 మొత్తం ఎవరు చిన్న చిన్న టాస్క్లు ఇస్తుంటారు. ఓకే, పెద్ద పెద్ద టాస్క్లు ఉండవు, వాళ్ళు ఈజీగానే ఉంటుంది వాళ్ళ టాస్క్. ఓకే, క్లియర్? L1 చెప్తున్నారా? ఇది L1 కాదు బ్రో, నేను చెప్పేది ఇదంతా L1, L2 అన్ని కలిపి ఓవరాల్ సబ్జెక్ట్ చెప్తున్నాను బ్రో. ఓకే సార్. ఇది సబ్జెక్ట్ బ్రో, ఇది నేను L1, L2 నేను డివైడ్ చేయట్లేదు. ఓకే, ఆమె L3 నేను L1కి అని చెప్పేదని ఏం లేదు, ఇది సబ్జెక్ట్. ఓకే, సో ఈ దీంట్లో నీకు ఏదైనా ఇవ్వచ్చు లోపలికి వెళ్ళాక, అది నేను ఎలా చెప్తాను? అర్థమైందా? నేను L1 కానీ టాస్క్లు చెప్పట్లేదు. L1 టాస్క్ బిల్డ్ విఎం అండ్ కుమ్ని కూర్చొని చెప్పేయచ్చు, అట్లా కాదు. ఇది సబ్జెక్ట్ చెప్తున్నా, ఓవరాల్ సబ్జెక్ట్ చెప్తున్నా. ఓకే, లోపలికి వెళ్ళాక మీరు 5 years 6 years పెట్టుకున్నా ఇది చాలు, దీన్ని పెట్టుకుని సర్వైవ్ అయిపోవచ్చు. ఇన్ అండ్ అవుట్ చెప్తున్నా, ఎలాగ స్క్రాచ్ నుంచి చెప్తున్నా. అది L1 అనేది L1 వాళ్ళకి ESXi బిల్డ్ ఇవ్వరు, ఈ HA కాన్ఫిగర్ అదే ఈ హార్డ్వేర్ కాన్ఫిగర్ మేనేజ్మెంట్ కన్సోల్ అసలు మీకు ఇవ్వనే ఇవ్వరు ఇలాంటి. ఓకే, సో అవి మీకు సంబంధం కూడా ఉండదు L1 వాళ్ళకి, మీరు చిన్న చిన్న వర్క్లు చేసుకుని పోతూ ఉంటారు. ఓకే, సో బట్ రిమైనింగ్ పీపుల్ కూడా కన్సిడర్ చేసుకోరు కదా. ఓకే, సో ఫస్ట్ భయాన్ని పక్కన పెట్టు బ్రో, ఫస్ట్ సబ్జెక్ట్ నేర్చుకో. ఓకే, తర్వాత ఈజీగా అన్ని అర్థం అవుతుంది. ఓకేనా? చలో, థ్యాంక్ యూ. ఓకే, వేరే వాళ్ళు జాయిన్ అవుతారు మీటింగ్లో. బాయ్.